అట్లా తను హాయ్ హలో అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సూపరా? ఏంటి సార్ మీరు ఒక్కరే చెప్తున్నారు, వెనకాల ఎవరు చెప్పట్లేరు. ఎలా ఉన్నారు అందరూ? సూపరా? ఓకే, సో మనం అందరం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి సో మరి లక్కీ మీడియా అండ్ మిరాకీ ఫిలిమ్స్ బ్యానర్స్లో వచ్చిన రోటీ కపడా రొమాన్స్ ఫిలిం ప్రెస్ మీట్ అండ్ అలాగే క్యూఏ సెషన్కి వచ్చినటువంటి మీడియా ఫ్రెండ్స్ అండ్ అలాగే మూవీ టీమ్ అండ్ ఆడియన్స్ అందరికీ కూడా వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. అందరూ ఏంటో బ్రేక్ఫాస్ట్ చేయనప్పుడు ఎనర్జీ లో అవుతుంది కదా, అలా వస్తుంది. ఏదో ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. ఇక్కడ మన టీం ప్రొడ్యూసర్ డైరెక్టర్ సార్ అందరు ఉన్నారు. రైట్, అది ఆ ఊపు కావాలి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా తక్కువ మాటల్లో కాదు. సో ఇక్కడ ప్లే అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ సినిమాకి సంబంధించి టీజర్ అయితే ప్లే చేద్దాము. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మూమెంట్స్ రా. మూమెంట్సా? నైట్ అయితే మంతాడని మనీ కావాలి, నువ్వు మూమెంట్స్ గురించి మాట్లాడుతున్నావురా? పైసలు లేముందిరా, కుక్ అందా వస్తాయి, మూమెంట్స్ వస్తాయారా? అరే లైఫ్ ఫ్రెండ్స్ తో మస్తు హ్యాపీగా ఉంది. పొద్దునే లేచి పనిపోయినామా, సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ తో పాతకాన్ని కొడుతూ 2 చిల్లు బీర్లు వేసినాం. ఖాళీ టైం పబ్జీ కూడా అంతపోయింది. ఏంటి అర్జున్ రెడ్డి, ఒక్క దెబ్బకి హార్మోన్స్ అన్ని హైపర్ అయిపోయాయి. दिल बोलता है किस किस, दिमाग बोलता है नहीं नहीं. ओके स्टार्ट చేద్దామా? ఇక్కడ ఇంత ఓపెన్ లో ముసలోనికి ముక్క లేకపోతే ముద్ద కూడా దిగబాయే. రాగానే తెంగితేడే నారా పోయి తోటి తమ్ముడు నీకు నల్లిపోకేరా. He is Mr. Rahul, the most irresponsible and indisciplined fellow in this entire office. హలో ఏంటి షో ఆఫ్ చేస్తున్నావా? నేను మొగోడు అంటే మినిమం యాక్టివిటీ మెయింటైన్ చేయాలరా, అర్థమవుతుందా? దెంగే ఏమన్నావు? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? నీ అమ్మ పైనోడు మీకు ఇచ్చినట్టు కమర్షియల్ గుండెలు మాకేయలేదే. అవసరం ఉన్నప్పుడు లాగా లేనప్పుడు లాగా ఉండడానికి. ఆల్రైట్, సో టీజర్ చూసాం కదా, ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. నాకు తెలిసి మీ అందరూ ఇలాంటి నాటీ థింగ్స్ అయితే చేసుంటారేంటి, ఆల్రెడీ చేస్తున్నారు. ఒకప్పుడు జిందగీ అంటే ఏంటో అందరికీ తెలుసు, రోటీ కపడా మకాన్. మరి ఇప్పుడు జిందగీ అంటే ఏంటో తెలుసా? ఏది వెనకాల ఉన్న బాయ్స్ చెప్పాలి నాకు, హీరోస్ వెనకాల కూర్చున్నారు. ఇప్పుడు జిందగీ అంటే ఏంటి? రోటీ కపడా చూసాంలేండి, టీజర్లో చాలా కనిపించింది. ఓకే, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాంగ్స్ కూడా చూద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద సాంగ్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్?
రైట్, సాంగ్స్ అయితే క్రేజీగా ఉన్నాయి కదా, ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. సాంగ్స్ అయితే మాత్రం అసలు ఆ, ఈ అంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ ఎవరు చేశారో తెలుసా అండి అందరికీ? ఎవరు? ఎస్. సో యానిమల్, అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చినటువంటి హర్షవర్ధన్ గారు ఈరోజు రాలేకపోయారు, బట్ స్టిల్ అండ్ ఆర్ఆర్ ధ్రువన్ గారు కూడా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వహించారు. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. సో ఇప్పుడైతే సాంగ్స్ చూశారు, నాకు తెలుసు అందరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సినిమాలు చాలా కనెక్ట్ అవుతాయి, ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి. బట్ ఇక్కడ ఈ రోటీ కపడా రొమాన్స్ అనేది రొటీన్ కన్నా కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో తీశారు మనకి డైరెక్టర్ విక్రమ్ గారు. అండ్ అలాగే ఇప్పుడైతే ఒక ఎమోషనల్ డోస్ అయితే వచ్చేస్తుంది. సో మీ అందరు రెడీ అనుకుంటే కెన్ వీ హ్యావ్ ద ఎమోషనల్ డోస్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఒకసారి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్. సో ఎమోషనల్ డోస్ చూసిన తర్వాత అందరు ఎమోషనల్ అయ్యారు. సో నేను కూడా అయ్యాను, అయినా నవ్వొస్తుంది ఎందుకంటే నవంబర్ 22న నేను చాలా అంటే చాలా వెయిట్ చేశామండి, మీ అందరు కూడా వెయిట్ చేశారని తెలుసు. నవంబర్ 22న మన ముందుకి వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది రోటీ కపడా అండ్ రొమాన్స్. చాలామంది ఈగర్లీ వెయిట్ చేశారు, ప్రివ్యూస్ అటెండ్ అయ్యారు అండ్ ట్రైలర్ కూడా యాక్చువల్లీ ట్రైలర్ అనగానే గుర్తొచ్చింది, ఇంకొకటి మిగిలిపోయింది కదా ట్రైలర్. ఎస్, మరి లేట్ చేయకుండా ట్రైలర్ కూడా వాచ్ చేసేద్దాం. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. అది ఇంకా 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 రావాలి. ఎస్, ఇప్పుడైతే ట్రైలర్ చూద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆన్ ద స్క్రీన్?
రైట్, సినిమా అంతా మిక్స్డ్ ఇమోషన్స్ ఉన్నాయి. లవ్ ట్రాక్, అటు రొమాన్స్, కామెడీ, మొత్తం ఒక బోటీ ఫ్రై అండ్ నల్లిబొక్క తిన్నంత స్పైసీగా ఉంది సినిమా. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. టీజర్, సాంగ్, ట్రైలర్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో విక్రమ్ గారు, మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి సినిమాలు మా ముందుకు ఇంకా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త కొత్త సినిమాలు పరిచయం చేసే మన బెక్కం వేణుగోపాల్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొత్త యాంకర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి సార్, మీకు కూడా. అండ్ ఈ సినిమాకి ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండి. బెక్కం సార్తో పాటు సృజన్ గారు కూడా ఉన్నారు. సో సృజన్ గారు ఎక్కడున్నారు? వచ్చారా? రాలేదనుకుంటా. ఎక్కడున్నారు? పైన ఉన్నారా? ఓకే, సృజన్ గారు ఒకసారి ఎక్కడున్నా ఓ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, కంటెంట్ బాగుంటే ఏదైనా బ్లాక్ బస్టర్ హిట్టే అని మళ్ళీ మన ముందుకి November 22 నా రోటీ కపడా రొమాన్స్ ఈ సినిమా బల్లగుద్ది చెప్తుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్, ట్రైలర్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో వేణు సార్, మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ప్రివ్యూ చూసారా మీరు? ప్రివ్యూ చూసారా? రోటీ కపడా రొమాన్స్. ఎప్పుడైనా రోటీ తింటాము, కపడా వేసుకున్నారు, ఎప్పుడైనా రొమాన్స్ అడగాలంటే భయం వేస్తుంది. రొమాన్స్ రోటీ ఎంత అవసరమో కపడా ఎంత అవసరమో రొమాన్స్ కూడా అంతే అవసరం. చాలా సింపుల్గా చెప్పారు. మీరు చెప్పరేమో అనుకున్నాను, ఏంటమ్మా ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నామని. ఓకే, సో మీ లైఫ్లో ఫస్ట్ లవ్ ఎవరు సార్? మొత్తమే వైరల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నా మీద వైరల్ ఎందుకమ్మా? ఎవ్వరు అందరు పెళ్ళైన వాళ్ళకి అందరు అలా ఫస్ట్ లవ్, పెళ్ళైన వాళ్ళందరికీ వాళ్ళ ఫస్ట్ లవ్ వాళ్ళ వైఫే. అది వైఫ్, అది అఫీషియల్గా సార్, అన్అఫీషియల్గా ఉంటారు కదా పెళ్ళికి ముందు. కాదు, ఫస్ట్ లవ్ ఎప్పుడైనా ఎవరున్నా పెళ్ళైన వాళ్ళకి ఫస్ట్ లవ్ వైఫే అని చెప్పాలి. అది కంపల్సరీ అదే చెప్పాలి. పెళ్ళైంది కాబట్టి అలాగే చెప్పాలి అని ఫిక్స్ అయ్యారు. మీరు చెప్పండి సార్. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఆ ముగ్గురు హీరోయిన్స్ క్యారెక్టర్ మీదే ఏ క్యారెక్టర్? నలుగురు హీరోయిన్స్లో మీది ఎలాంటి క్యారెక్టర్? నేను November 22 చెప్తాను ఏ క్యారెక్టర్ అనేది. సక్సెస్ మీట్కి వస్తాం కదా, అప్పుడు చెప్తాను నాది ఏ క్యారెక్టర్. 22 వస్తాను, ఈవినింగే కలుద్దాం కావాలంటే, అప్పుడు చెప్తాను అదే క్యారెక్టర్ అనేది. మీదే క్యారెక్టర్ ఆ నలుగురు కుర్రోళ్ళలో మీరు చెప్పండి. నాలుగా మిత్రుడు నేను అది చెప్తున్నాడు. 4 క్యారెక్టర్లు ఉంటేనే అది రోటీ కపడా రొమాన్స్ అన్నీ కలిపితేనే అది. ఎవరైనా ఇచ్చేది ఏది? రోటీ కపడాకే ఇస్తాం. 3 ఇంపార్టెంటే. ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ లైఫ్లో ఫస్ట్ లవ్ ఎవరు? ఫస్ట్ లవ్ అయినా లాస్ట్ లవ్ అయినా వైఫే ఉంటుంది. నేను వైఫ్ గురించి అడిగానా సార్? మీ ఫస్ట్ లవ్ అని అడిగాను కదా, ఆబ్వియస్లీ మీరు కాలేజ్కి వెళ్ళే డేస్ లో ఉంటుంటారు కదా. ఫస్ట్ లవ్ వచ్చిందే వైఫ్ నుంచి. అంటే అంతకు ముందు మీరు ప్రేమించలేదు అంటారు? లేదు, ప్రేమించలేదు. మీరు చెప్పండి, మీరు చెప్తున్నారు కదా లవ్ గురించి, మీరు చెప్పండి. మీకు పెళ్ళయిందా? పెళ్ళయిందా మీకు? కాలేదు కాబట్టి మీరు చెప్పండి, మీకున్నారా? చూడండి ఏమైంది, లైవ్ వెళ్తుంది, అన్ని నిజాలే చెప్పండి. ఏం కావాలి చెప్పండి. మీకు పెళ్ళయిందా? అయింది. ఎన్నిసార్లు? ఒకసారి అవుద్ది పెళ్ళి. అమ్మా పెళ్ళి ఒకసారి అవుద్ది, కనమయ్య చాలా సార్లు అవుతాయి. అది అడుగు నువ్వు. సరే, తర్వాతది ఏంటి మీరు చెప్పేది? నా ఫస్ట్ లవ్ 10th క్లాస్ లో ఉండేది ఒక అమ్మాయి. అమ్మాయి పేరు సుజాత.
కాదు జయం సినిమా స్టోరీని ఏమైనా చెప్తున్నారా? ఒరిజినల్గా చెప్పండి. తను ఎక్కడుందో తెలియదు కానీ అప్పట్లో అది లవ్ అంటారా లేకపోతే ఏదంటారో తెలియదు. అలా రోటీ కపడా మకాన్ అని ఉండేది, దాన్ని రొమాన్స్ చేశారు. ఇప్పుడు స్టార్ట్ చేసే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం మాట్లాడుకుందాము, Q&A సెషన్ స్టార్ట్ చేద్దాము. ముందుగా లక్కీ మీడియా అండ్ మిరాకీ ఫిలిమ్స్ ప్రెజెన్స్ రోటీ కపడా రొమాన్స్కి సంబంధించి మనం Q&A సెషన్ స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు ప్రొడ్యూసర్ వేణుగోపాల్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాం. ఒకసారి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో కొత్త యాక్టర్స్ అందరినీ మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రోటీ కపడా రొమాన్స్ మూవీకి సంబంధించి టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. ఐ రిక్వెస్ట్ టీం అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అనదర్ ప్రొడ్యూసర్ సృజన్ గారు మీరు పిలవకముందే వచ్చేసారు, మీకు స్పెషల్ ఇన్విటేషన్ ఇద్దాం అనుకున్నాను. రైట్. సో అందరూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతే థియేటర్లో చూద్దాము సినిమాని అని అనుకున్నారు. సో 22nd వరల్డ్ వైడ్గా మన ముందుకి ఈ సినిమా రాబోతుంది. సో ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో ముందుగా ప్రొడ్యూసర్ వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. ఫోటో. రైట్. సో Q&A సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వాలి. అదేంటంటే రోటీ కపడా రొమాన్స్ ఈ సినిమా ప్రివ్యూ అప్పుడు ఈటీవీ విన్ నుంచి నితిన్ గారు చూశారు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు. ఇంత మంచి ఫిలిం ఈ మధ్య కాలంలో మేము చూడడం జరిగింది అని చెప్పి ఈటీవీ విన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అండ్ ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ నితిన్ గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఈటీవీ విన్ నితిన్ గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము.
రైట్, సో వన్స్ అగైన్ డేట్ అందరు బ్లాక్ చేసుకోండి. November 22nd ఎక్కడున్నా మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొని వెళ్ళండి. మూవీ నచ్చుతుంది అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అండ్ మీరు అందరు కలిసి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో 22nd ఇన్ థియేటర్స్ వైల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది రోటీ కపడా రొమాన్స్. సో ప్రొడ్యూసర్ వేణుగోపాల్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. కూర్చొని మాట్లాడరుగా అరే మా అది పెట్టారు కదా, కెమెరాలు పెట్టారు కదా. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమా November 22nd రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి రోటీ కపడా రొమాన్స్ సంబంధించి ట్రైలర్లు, సాంగ్లు లాస్ట్ 7-8 months నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ రెస్పాన్స్ వస్తుంది. చాలా మంచి రెస్పాన్స్తో ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ బెస్ట్ రెస్పాన్స్తో ముందుకెళ్ళాం సినిమాలో. అలాగే ఇదే థియేటర్లో దాదాపు ఒక 10 shows అయిపోయినాయి. చాలామందిని స్టూడెంట్స్ని వేరే వేరే కాలేజెస్ నుంచి ఎవరైతే ఫస్ట్ డే ఫ్రైడే ఆడియన్, ఫ్రైడే సాటర్డే సండే ఏ ఏజ్ గ్రూప్ అయితే 14-15 years నుంచి 25-20 years వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళందరికీ కొందరు సెలెక్ట్ చేసి వాళ్ళతో ఈ షోస్ చేయడం జరిగింది. వాళ్ళ మధ్యలోనే మా కొందరు డిస్ట్రిబ్యూటర్స్, కొన్ని OTT ఛానల్స్ వాళ్ళు చూసి ఇది నచ్చి ఈ సినిమాని నచ్చి కొన్న ఈటీవీ విన్ OTT ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అంటే మంచి కంటెంట్ ఉంటే కొంటారనే ధైర్యాన్ని మళ్ళీ ఇచ్చారు. సినిమా తీస్తున్నప్పుడు ఈ మధ్య ఎన్ని సినిమాలు వచ్చినా అంత ఈజీగా వెళ్ళట్లేదు. రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితేనే కొంటున్నారు. నెంబర్ ఆఫ్ కంటెంట్ ఎక్కువైపోయింది. కాబట్టి గుడ్ కంటెంట్ ఉంటే కంపల్సరీ అని అందరూ సపోర్ట్ చేస్తారని మరోసారి నిరూపించారు. వాళ్ళు చేసిన ఆ సపోర్ట్ తోటి నేను చాలామంది మా డిస్ట్రిబ్యూటర్లకు కూడా, అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే వ్యవస్థ చూస్తున్నారు, పెద్ద సినిమాలు అయిన సినిమా కొంటున్నారు, 80% సినిమాలో డబ్బు పోతూనే ఉంది ఎగ్జిబ్యూటర్స్. అది నేను ఎవ్రీ డే వాళ్ళతో సంవత్సరాల నుంచి లాస్ట్ 2 decades నుంచి వాళ్ళతో నేను ట్రావెల్ అవుతున్నా. వాళ్ళ బాధలను ఇప్పుడు తెలుసుకున్నప్పుడు వాళ్ళ డబ్బు ₹1 ఇచ్చి కొనాలంటే చాలా కష్టం. అలాంటిది వాళ్ళు చాలామంది చూసి దాంట్లో కొందరు డిస్ట్రిబ్యూటర్లకు నచ్చి ఈ సినిమాని కొన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఇచ్చిన సపోర్ట్కి. ఈ సినిమా ఆల్రెడీ ఆల్ ద థియేట్రికల్ రైట్స్ OTT సేల్ అయినాయి బికాజ్ ఆఫ్ వెరీ గుడ్ కంటెంట్. నేను సినిమా చూపించి అమ్ముతాను ఫస్ట్ నుంచి. నేను చేసిన అన్ని సినిమాలు లాస్ట్ 18 years నుంచి నేను చేసిన అన్ని సినిమాలైనా ఎనీ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా కొనే వాళ్ళకి ఆఫీస్కి రండి, సినిమా చూడండి, కొనండి అంటాను. కంటెంట్ చూపించి నేను అమ్మాను ఇప్పటివరకు. ఈ సినిమా కూడా అదే జరిగింది. డెఫినెట్లీ ఇక్కడ విన్ అయ్యాను. ఇండస్ట్రీలో అందరు ఎంకరేజ్మెంట్ ఉంది. అలాగే రేపు 22nd ఆడియన్స్ థియేటర్లో చూసి ఓకే అన్న రోజే నేను విన్ అయినట్టుగా అనుకున్నది. ఆ రోజు నేను మ్యాక్సిమం ఇంతకుముందు సండే రోజు వెళ్ళేవాడిని. నేను ఎక్కువ ఫస్ట్ షో కంపల్సరీ చిన్న సినిమాలుగా సండే కంపల్సరీ ఫుల్ అవుతుంది. ఫుల్ ఆడియన్స్లో, ఫ్యామిలీ ఆడియన్స్లో చూస్తే నాకు రిజల్ట్ తెలిసేది రేంజ్ అనేది. ఈరోజు ఏమో ప్రీమియర్ షోస్ దగ్గర నుంచే టాక్ స్టార్ట్ అయిపోయింది. దీని ప్రీమియర్స్ కూడా 21st రోజు వేస్తున్నాము. కొన్ని సెలెక్టివ్ థియేటర్స్లో ప్రీమియర్స్ వేసి 22nd రోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. యూఎస్లో కూడా చాలా సెంటర్స్లో సినిమా రిలీజ్ చేయబోతున్నాము. కంపల్సరీ కాంపిటేటివ్ కంటెంట్ ఏ సినిమా ఉన్న పక్కన వెరీ గ్రేట్ కంటెంట్ సినిమాలు వచ్చినా కూడా వాటితో పాటు ఈ సినిమా కూడా ఏమి తీసిపోదనే విధంగా కథ, అలాంటి స్ట్రాంగ్ స్టోరీతో ఈ సినిమా ధైర్యంగా తీసాము. ఈ సినిమాకు త్రూఅవుట్ నాకు సపోర్ట్ చేసిన, మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న ఫస్ట్ డైరెక్టర్ విక్రమ్ అండ్ ఆల్సో కెమెరామెన్ సంతోష్ అండ్ మిగతా టెక్నీషియన్స్, తర్వాత సినిమాకి జాయిన్ అయిన హీరోలు, హీరోయిన్స్ వాళ్ళు చాలా ఓపిక్గా 1.5 year నుంచి చాలా చాలా ఇబ్బంది పెట్టాను వాళ్ళని. తెలుస్తుంది కొత్త వాళ్ళ ఇబ్బంది పడడానికి కాదు, ఎవరికైనా టైం అనేది ఒకటి ఉంటుంది. బట్ మంచి సినిమానే వచ్చింది కదా, ఓపిక్గా నాతో పాటు ట్రావెల్ అయ్యారు ఈరోజు ఈ స్టేజ్ వరకు. డెఫినెట్లీ ఈ సినిమా వాళ్ళకి లైఫ్లో గ్రేట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. చాలా మంచి సినిమా తీసాం, వాళ్ళ లైఫ్లో వెరీ గుడ్ ఆల్బమ్ అవుతుంది అని నేను నమ్ముతూ
Q&A సెక్షన్ ఇంతవరకు నేను ఎప్పుడు ఏ సినిమాకి మేము చేయలేదు, రావడం మైకి మాట్లాడడం ఫస్ట్ టైం. మా వాళ్ళందరూ చేయాలి సార్, అన్ని సినిమాలు చేస్తున్నారు, మన సినిమా కూడా చేయాలన్నారు. సరే సరే, పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళందరూ కూర్చుంటే వాళ్ళకి అడగడానికి, క్వశ్చన్లు అడగడానికి ఆనందంగా ఉంటుంది, చేయది మనం ఏం అడుగుతారు అన్నాను. లేదు సార్, మీడియాలో మీకు అందరు పరిచయమే కదా, వాళ్ళందరూ అడుగుతారు, మనం మంచి సినిమా చేసాం అని వీళ్ళందరూ సపోర్ట్ చేయడంతో ఈ ప్రెస్ మీట్ మీతో ఇంటరాక్షన్ పెట్టాను. మీరు క్వశ్చన్లు అడగండి. హీరోలు అక్కడి నుంచి నేను చెప్తాను. తరుణ్, హర్ష, సుప్రాజ్, మేఘలేఖ, ఈ సృజన్ మై పార్ట్నర్ ఈ సినిమాలో నాతో పాటు కలిసి చేశారు. విక్రమ్ రెడ్డి డైరెక్టర్, సోను ఠాగూర్ మై హీరోయిన్, అండ్ సందీప్ ఇప్పుడే మా సినిమా స్టార్ట్ అయినాకనే కమిటీ కుర్రోలు చేశాడు, తర్వాత అది హిట్ చేసి మళ్ళీ ముందుకు వచ్చాడు. అండ్ ధ్రువన్ వెరీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, రేపు ఫ్యూచర్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కాబోతున్నాడు. అలాగే సంతోష్ రెడ్డి, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ మీకు మంచి సినిమాటోగ్రాఫర్ మన ఇండస్ట్రీకి, నాటి తెలుగు ఈ హిందీలో ఎక్కడైనా సరే చాలా మంచి పొజిషన్కి చేరుకుంటాడు. మీరు స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హలో వేణుగారు, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటీటీ విషయంలో కానీ లైక్ ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడం చాలా టఫ్ అయిపోతుంది చిన్న సినిమాలకి అంటున్నారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు చెప్పండి, చిన్న నిర్మాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, ఎలా ఉంది అప్పుడు అసలు సిచ్యువేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో? నిర్మాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు డెఫినెట్లీ, నాట్ చిన్న నిర్మాత పెద్ద నిర్మాత అనే అతనే ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వెల్ ప్లాన్ చేయకపోతే ఇబ్బంది ఎదుర్కొంటాడు. మేజర్గా అనుభవం లేని నిర్మాతలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ కంటెంట్ తీయాలి, ఎలా పోటీలో పాల్గొనాలని తెలియక అనుభవం లేని అనుభవం ఉన్న నిర్మాతలు వచ్చేసరికి అనుభవం ఉన్న నిర్మాతలు ఇబ్బంది ఎదుర్కోవడం అనేది దిస్ ఇస్ బ్యాడ్ ఫర్ ఇండస్ట్రీ. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో సినిమా పోగొట్టుకున్నారు, చేతుల్లో లేదు వాళ్ళ చేతుల్లో సినిమా. అది స్టార్ట్ చేసేంతవరకు వాళ్ళ చేతుల్లో ఉంది, తర్వాత వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోతుంది, బడ్జెట్ పెరుగుతుంది. అంటే ఒక 80% ఒక సినిమాకు బడ్జెట్ బిజినెస్ అయ్యింది. ఆ బిజినెస్ అనేది గ్రేట్ బిజినెస్ అని, ఆ బిజినెస్ తగ్గట్టుగా ఆడియన్స్ కలెక్షన్లు ఇస్తున్నారు, అయినా కూడా ఆ ప్రొడ్యూసర్కి ఆ డిస్ట్రిబ్యూటర్కి లాస్ అవుతుంది బికాజ్ ఆఫ్ బడ్జెట్. ఆడియన్స్ తప్పులేదు, ఆ సినిమాకి వాళ్ళు అనుకున్న దానికంటే పెద్ద అమౌంట్ ఇస్తున్నారు, బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి, అయినా కూడా కొన్ని రోజుల తర్వాత బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్ క్లాస్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ క్లాస్ ఉంటుంది, ఎంజీలు పెట్టిన క్లాస్ ఉంటుంది. కాబట్టి ప్లానింగ్ లేని నిర్మాత ఎప్పుడైనా ఇబ్బంది పడాల్సిందే. ప్లానింగ్ ఉన్న నిర్మాత డెఫినెట్లీ చాలామంది సక్సెస్ఫుల్ నిర్మాతలు ఉన్నారు, చాలా ముందు వెళ్తుంది ఇండస్ట్రీ ఇండియాలో. కాబట్టి ప్లానింగ్ లేకనే అలా ఇబ్బందులు పడుతున్నారు అంతే. ఓకే వేణుగారు, ఇక్కడ సార్ నేను వెంకట్ NTV సార్. రోటీ కపడా రొమాన్స్ అన్నారు, సినిమా టీజర్ అది చూస్తే రొమాన్సే ఎక్కువ కనిపించింది, మితిమీరిన రొమాన్సే చూపించారు. ఏంటి, ఎవరిని టార్గెట్ పెట్టుకున్నారు ఈ రొమాన్స్ని? అదే కదా సార్, అప్పుడు మీ ఏమంటారు, నాకు ఎగ్జాంపుల్ తెలుస్తలేదు. ఫైనల్గా వచ్చేసరికి స్వీట్ తింటే ఆ స్వీట్ అదే మంచిగా అనిపిస్తుంది కదా, ముందు తిన్న పప్పు కూర ఇవన్నీ ఏం కనిపించదు. అలాగే రొమాన్స్ అనేది డామినేట్ ఐటమ్ కాబట్టి డెఫినెట్లీ అది మీకు కనిపిస్తుంది. కానీ సినిమాలో లైఫ్ గురించి చెప్పాం, ఫ్రెండ్షిప్ గురించి చెప్పాం, డిసిషన్ తీసుకున్న బ్రేకప్స్ ఎక్కువ ఈ టైంలో బ్రేకప్స్ అనేది వాళ్ళ యూత్లో ఎక్కువగా ఉంటున్నాయి. బ్రేకప్స్ని ఎలా తీసుకోవాలి, మనసులోకి ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలనేది గురించి చెప్పాం. కాబట్టి లైఫ్లో రొమాన్స్ అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అంటారు అన్నిటికీ. కాబట్టి అది కూడా చూపించాలి కదా, అది కూడా చూపించాము. సినిమాలో అన్ని రకాలు ఉంటాయి, నవరసాలు అంటారుగా, అన్నీ ఉంటాయి సినిమాలో. అంటే మీరు లాస్ట్ చూపిస్తే అమ్మాయిలే చీటర్స్, అబ్బాయిలు అమాయకులు అన్నట్టుగా చూపిస్తున్నారు. అవును, అది సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది. మేబీ అలా అనుకుంటే అలా తీశారు సినిమా, దాని ఎక్స్టెన్షనే సినిమా. నిజంగా ఈ రోజులు అలా ఉన్నారంటే, అలా మీరు అన్నారు కదా అమ్మాయిలు చీటర్స్ అమ్మాయి అన్ని సినిమాలో చూపించారు కదా, దాని ఎక్స్టెన్షనే సినిమా. దాని ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, దానికి ఏదైనా ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ఈ కథ ఎన్నుకోవడం జరిగింది. డెఫినెట్లీ మీరు సినిమా చూసిన తర్వాత అప్రిషియేట్ చేస్తారు, యాజ్ అ రైటర్గా డైరెక్టర్గా తనని అప్రిషియేట్ చేస్తారు. ఈ కంటెంట్ ఎందుకున్నది, ఇది క్లైమాక్స్ ఈజ్ లాస్ట్ 15 minutes మీరు ఊహించింది ఉంటుంది సినిమాలో. డెఫినెట్లీ మిమ్మల్ని వేరే స్టేజ్లోకి తీసుకెళ్తుంది. మీ ప్రతి సినిమా కూడా దిల్ రాజు గారు సపోర్ట్ ఉంటుంది, ఆయన ఎప్పుడూ వస్తూనే ఉంటారు. కానీ ఈసారి రాలేదు ఏంటి అసలు దిల్ రాజు గారు? వస్తాడు యాక్చువల్లీ, సినిమా ఈ టైటిల్ పెట్టింది ఆయన్నే. యాక్చువల్ రోటీ కపడా రొమాన్స్ నా టైటిల్ అనుకున్నాను, ఆయన పెట్టిండు. తర్వాత మా కథకి సూట్ అవుతుందని అడగడం జరిగింది, ఆయన ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ టైటిల్ లాంచ్ ఆయనే చేశాడు. ఆయన ఇండస్ట్రీకే సపోర్ట్గా ఉంటున్నాడు, అందరికీ సపోర్ట్గా ఉంటాడు.
కాబట్టి మంచి సినిమా తీసి ఏ నిర్మాతకైనా ఆయన డెఫినెట్ సపోర్ట్ ఉంటుంది. నాకు ఆయనతో కలిసి నేను కొన్ని సినిమాలు చేశాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వచ్చు. బట్ ఈజ్ గుడ్ కంటెంట్ కానీ మంచి సినిమా ఇండస్ట్రీకే సపోర్ట్గా ఉంటాడు ఆయన. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు ఆయన. సార్ ఓహో ఓకే సార్ వేణు గారు, ప్రేమ ఇష్క్ కాదల నుంచి మొంటి పాకల వరకు చాలా డిఫరెంట్గా యూత్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ చాలా చర్చించారు మీరు. వాటికి భిన్నంగా దీంట్లో ఏం చెప్పారు? అదే చెప్తున్నా, లాస్ట్ 15 minutes కంటెంట్ నేను ఇంతవరకు ఎవరు ఏ కథలో చెప్పందే చెప్పాను. అది మాత్రం నేను ప్రతి సినిమాలో ఏదో ఒకటి ఏం చెప్పాలి, ఈ సినిమా ఎందుకు చెప్పాలి, ఎందుకు తీయాలి ఈ సినిమా అన్నప్పుడు ప్రతి సినిమాకి అనుకుంటాను. కంపల్సరీ ఈ సినిమాలో లాస్ట్ 15 నిమిషాలు మీరు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక అంశం చెప్పాం. లైవ్ బ్రేకప్స్ గురించి దీని గురించి చెప్పాము. డెఫినెట్లీ అది రివ్యూస్ ఎవరైనా రాసే వాళ్ళకి డెఫినెట్ దాని గురించి బాగా రాస్తారని నేను నమ్ముతాను. అంటే ఒక మెసేజ్గా ఉంటుందండి ఏమన్నా? ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటుందా యూత్కి ఏమన్నా? మెసేజ్ అనొచ్చు. డెఫినెట్ ఇలా ఉండాలి, ఎలా ఉండాలనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. అలా ఉండాలని కాదు, లైఫ్లో ఉన్నప్పుడు ఒక డైరెక్టర్గా రైటర్గా తను ఇలా ఉంటే బెటరు అని ఒకటి అనుకున్నాడు, తను చెప్పాడు అది. సార్ డైరెక్టర్ హాయ్ సార్. సార్ ఇది ఒక లవ్ స్టోరీని చూపించడమే కొంచెం ఇదిగా ఉంటుంది. 4 లవ్ స్టోరీలు అంటున్నారు మీరు. 4 లవ్ స్టోరీలు ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది సార్. అంటే ఛాలెంజింగే ఉండే. 4 లవ్ స్టోరీస్, 8 క్యారెక్టర్స్. యాజ్ ఎ డెబ్యూటెంట్గా ఛాలెంజింగ్ అనిపించింది నాకు అది. ఇంకోటి దాంట్లో మళ్ళీ మీరు అన్నారు కదా, ఏదో ఒక పే ఆఫ్ పాయింట్ ఉండాలి, మళ్ళీ కథలో మళ్ళీ మీద ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉండాలి. అంటే ఊరికేనే అంటే లైక్ కామెడీ ఆ స్ట్రక్చర్ మీద కాకుండా మీరు ట్రైలర్, టీజర్స్ అండ్ సాంగ్స్ చూస్తుంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఎమోషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి షాట్లో మీకు ఎమోషన్ కనబడుతుంది సార్. ఒకసారి మళ్ళీ చూస్తే ఎవ్రీ షాట్లో ఎమోషన్ ఉండేటట్టే చూసుకున్నాం మేము, ఏదో కమర్షియాలిటీ కోసం అది కాకుండా. సో 8 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అనిపించింది. బట్ అంటే పేపర్ వర్క్, లైక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటాం కదండి, స్క్రిప్ట్ వర్క్, అక్కడే ఆల్మోస్ట్ నేను అచీవ్ చేసేసాను సార్. ఈ 4 లవ్ స్టోరీలు సమాంతరంగా వెళ్తుంటాయి సార్? అది లీడ్ పేరు ఏమన్నా? లేదు, అట్లా ఉండదు సార్. ఇది టోటల్ అబౌట్ 4 క్యారెక్టర్స్ సినిమా ఇది. లైక్ దిల్ చాతా హై మీకు చూస్తుంటే అలాంటి దాంట్లోనే 4 క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేస్తూ 4 లవ్ స్టోరీ ఈక్వల్ పార్ట్ ఉంటుంది. 4 లవ్ స్టోరీ డిఫరెంట్ జోన్లో జరుగుతుంటాయి. మీకు ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. డెఫినెట్గా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త పాయింట్, ఒక కొత్త మేకింగ్, కొత్త స్క్రీన్ ప్లే ఈ సినిమాతో మీరు చూడబోతున్నారు. డెఫినెట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ క్లైమాక్స్ మీరు అన్నారు కదా, అంటే అన్నీ చెప్పలేం కాబట్టి మేము దాచాం. ఒక 15 minutes థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. క్లైమాక్స్ అనేది చాలా, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంటెన్స్ ఉంటుంది. ఇంతవరకు మన తెలుగు సినిమాలు చెప్పలేదు. 15 minutes మీకు అది చూసిన తర్వాత ఒక 10 minutes, అంటే మేము ఆల్రెడీ 13 shows చేసినాం. ఆల్మోస్ట్ ఒక 10-15 minutes ఎవరితో మాట్లాడారు అంటే ఆ ఎమోషన్లో ఉండిపోతారు. క్యారెక్టర్స్ అన్నీ వెంటాడుతుంటాయి. ఇది మాత్రం డ్యామ్ షూర్ సార్. సార్ వేణు గారు, మీకు ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఇంత అనుభవం ఉండి మీకు ఇంత పరిచయాలు ఉండి కూడా ఇన్ని రిలీజ్ డేట్స్ మార్చడానికి కారణం ఏంటి? చాలా రిలీజ్ డేట్ ఇప్పుడు అంటే ఈ సినిమాది ఎక్కువ తెలిసింది, కానీ ప్రతి సినిమాకి నేను స్ట్రగుల్ అవుతున్నా. ఒక డేట్ అంటే అందరూ తెలిసిన నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అందరూ తెలిసిన వాళ్ళు అందరూ ఫ్రెండ్సే. వాళ్ళొక డేట్ వేస్తారు, ఒక సినిమా వస్తుంది, పెద్ద సినిమా వస్తుంది అనుకుంటాం, మన డేట్ గురించి ఆగుతాం. మళ్ళీ దగ్గరికి వచ్చినాక వాళ్ళు డేట్ మారుస్తారు. సరే అని మనం ఒక డేట్ వేస్తాం, అదే వీక్లో వచ్చి ఇంకో 5-6 సినిమాలు వచ్చి పడతాయి. ఎలాగైనా అంటే అలాగని నేను డేట్ వేసానని ఈగోకి వెళ్ళిపోయి వేస్తే సినిమా దెబ్బతింటుంది. కాబట్టి ఓపిక్గా మళ్ళీ దాన్ని మార్చుకొని మా టీం అందరికి చెప్పుకొని వెళ్ళాను. ఎక్కువ బెస్ట్ డేట్ గురించి వెయిట్ చేయడం వల్ల బెస్ట్ డేట్ కోసం ట్రై చేశాను తప్ప వేరే కారణం ఏం లేదు. దానికి తోడు టైం దొరికింది కదని అప్పుడు ఇప్పుడు ఇంత పబ్లిసిటీ కొంచెం చేసుకుంటూ ఉన్నాము అంతే. ఇది బేసిక్గా నాకు ఆ సిస్టమ్, నేను అందరు నిర్మాతలతో మాట్లాడిన యాజ్ ఈసీ మెంబర్గా, కౌన్సిల్ ఈసీ మెంబర్గా అన్నింటిలో మాట్లాడాను. డేట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది వరల్డ్ వైడ్గా. ఎలా ఉంటుందంటే ఈరోజు ఒక పెద్ద సినిమా వస్తుంది, దాంతోపాటు అదొకటి వదిలేస్తాం. నెక్స్ట్ వచ్చి ఒక మిడిల్ సినిమా, 2 చిన్న సినిమాలు, ఇట్లా ప్లాన్ చేస్తే వీకెండ్ ఆడియన్స్కి సరిపోని అది ఇవ్వడానికి ఉంటుంది. అలా ప్లాన్ వరల్డ్ వైడ్ వేరే భాషల్లో కంపల్సరీ హాలీవుడ్లో అది 100% ఫాలో అవుతారు, బాలీవుడ్లో కూడా ఫాలో అవుతున్నారు. ఇక్కడ కూడా కొన్నిసార్లు ట్రై చేసాం చాలా మన పెద్ద వ్యక్తులు అందరూ ఆధ్వర్యంలో, కానీ ఈ మన ఎమోషనల్ ఏందో తెలుస్తలేదు. కొన్ని రోజులు చేసే వాళ్ళని చేయనియరు, అది జరగలేదు. బట్ అలా జరుగుతుంది చాలా బాగుంటుంది. లేకపోతే ఏమైతే ఒక వీక్ అస్సలు ఏం సినిమా ఉండట్లేదు.
ఇంకొక వీక్ వచ్చేసరికి 5 సినిమాలు వస్తున్నాయి. అది మంచి కల్చర్ కాదు, అది మారాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా చూడాలి ఎంతవరకు జరుగుతుంది. సార్ వేణు గారు, ఇంకోటి ఏంటంటే మన తెలుగు సినిమాలకి బయట లాంగ్వేజెస్లో థియేటర్లు దొరకట్లేదు. నితిన్ స్టేజ్ మీద రండి. సార్ వేణు గారు, మన తెలుగు సినిమాలకి బయట లాంగ్వేజెస్లో థియేటర్లు దొరకట్లేదు. లాస్ట్ టైం కిరణ్ అబ్బవరం సినిమాకి తమిళ్లో థియేటర్లు లేవని ఆయనే చెప్పారు. కాకపోతే వేరే సినిమాలకి ఇక్కడ థియేటర్లు దొరుకుతున్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి ప్రాక్టికల్ అంటే ఇప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం కొంచెం ప్రాక్టికల్ అంటే డెఫినెట్లీ మన 2 స్టేట్లలో ఉన్న హైయెస్ట్ స్క్రీన్స్ వేరే స్టేట్లలో అన్ని స్క్రీన్స్ లేవు. ఇక ఇండియా వైజ్ చూస్తే స్టేట్ వైజ్ పాపులేషన్ టు స్క్రీన్ చూస్తే హైయెస్ట్ స్క్రీన్స్ మనకే ఉన్నాయి. కాబట్టి చాలా సినిమాలకు స్పేస్ ఇచ్చే అవకాశం ఉంది. వేరే లాంగ్వేజ్లో కూడా మన సినిమాలు కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకున్న ప్రకారం వెళ్తుంది. మేజర్ ఏంటంటే అక్కడ ఏ డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నారు ముందుగానే ప్లాన్ చేసి అక్కడ టాప్ డిస్ట్రిబ్యూటర్లో ఎవరు ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తే జరిగేది. కొన్నిసార్లు ప్లానింగ్ లోపం వల్లనే ఉంటుంది తప్ప డెఫినెట్లీ అన్ని భాషల వారు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడైతే గ్లోబల్ అయిపోయింది సార్. ఒకరినొకరు ఈ భాష తమిళ్ తెలుగు అనుకోక్కర్లేదు. తమిళ్ మన సినిమాలు అన్ని లాంగ్వేజ్లో ఆడుతున్నాయి, వాళ్ళ సినిమాలు అన్ని లాంగ్వేజ్లో ఆడుతున్నాయి. కాబట్టి ఇండియా అంతా ఒకటే అనుకుంటున్నాం. కాబట్టి కొన్నిసార్లు ప్రాక్టికల్గా ఎక్కువ సినిమాలు ఉన్న రోజులు సంవత్సరంలో 1-2 సీజన్స్ ఉంటాయి. ఎక్కువ సినిమాలు ఆ డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ కొన్ని సినిమాలకు అన్యాయం జరుగుతుంది. అది తప్పదు, ప్రాక్టికల్ ప్రాబ్లం అంతే. ఓకే, ఈటీవీ నితిన్ గారు. నితిన్ గారు హాయ్ అండి. ఈ కంటెంట్ చూస్తుంటే ఈటీవీ మీరు తీసుకున్నారనే డౌట్ వస్తుంది. అంటే మీరు గతంలో చెప్పారు ఫ్యామిలీ ఆడియన్స్తో కూర్చొని చూసే సినిమాలో తీసుకుంటామని, కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ దారిలో మీరు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటండి సార్? ఈ సినిమా ఫ్యామిలీ సినిమానే సార్. మరి ఎందుకు ఆ డౌట్ వచ్చిందో. బెక్కమ్ గారి ట్రాక్ రికార్డ్ చూసుకున్నా మీరు. ఓకే, హుషారు అపార్ట్, హుషారు కూడా మీరు చూస్తే ఎక్సెప్ట్ ఫ్యూ సీన్స్ కానీ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అల్టిమేట్గా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇది ప్రాపర్ ఫ్యామిలీతో చూసే సినిమానే సార్. ఎక్కడే కానీ మీకు డెరోగేటరీ ఫీలింగ్ కానీ లేకపోతే అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే అసలు రాదు. అలా ఉంటే మేమెందుకు ఉంటాం ఇక్కడ? కాదు సార్, అంటే ఇప్పుడు మాకు మేము టీజర్ చూసాము, కొన్ని సీన్స్ అన్నీ చూసాము, రొమాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఈటీవీ ఇలాంటి అసలు చేయరు కదా, మీరు ఎట్లా తీసుకున్నారు? లేదండి, బహుశా టీజర్ అలా కట్ చేశారేమో కానీ. బట్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరే చాలాసార్లు అడిగారు మీరు ఎందుకు నెట్ఫ్లిక్స్లో చేయట్లేదని. ఒక చిన్న ప్రయత్నం చేసాం అంతే. బట్ అంతకుమించి ఎక్కువ ఏమి ఉండదు. మీరు చూసిందే ఉంటుంది సినిమా మొత్తం. ఎక్కడే కానీ అసలు డిస్టర్బెన్స్ ఉండదు, డిస్టర్బింగ్గా ఉండదు. దట్స్ మై ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ. యా. సందీప్. కమిటీ కుర్రలతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అది కూడా ఫ్రెండ్షిప్ ఉంది అందులో, కానీ అదొక సపరేట్ ఎమోషన్. ఇది ఫ్రెండ్షిప్ ఉంది, ఇక్కడ ఇదొక సపరేట్ ఎమోషన్. ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతున్నాను అనుకుంటున్నారు? ఎన్ని రోజులు అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు సార్. మీరు చెప్పినట్టు కమిటీ కుర్రలు వచ్చేసరికి ఫుల్ గోదావరి సైడ్ జరిగిన ఆ స్లాంగ్లో జరిగిన కదా. ఇది వచ్చేసరికి టోటల్ అర్బన్, మొత్తం సిటీ బ్యాక్డ్రాప్లో ఫ్రెండ్షిప్ బేస్డ్. అండ్ మెయిన్ ఏంటంటే లవ్ ఉంది ఫుల్ సినిమాలు. 4 లవ్ స్టోరీలు, మేము 9 ఉన్నాం, 9 ఫ్రెండ్స్, వాళ్ళ 9 లవ్ స్టోరీస్ కదా. ఇది డెఫినెట్లీ చాలా మంచి సినిమా సార్. అందరం కష్టపడే చేస్తాం, కొత్త వాళ్ళం, ప్రతి వాళ్ళు కష్టపడే చేస్తారు. ఇందాక బెక్కం గారు చెప్పినట్టు క్లైమాక్స్కి వచ్చేసరికి అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. మనం కొన్ని సినిమాల నుంచి వి టేక్ సంథింగ్ బ్యాక్ ఫ్రమ్ మూవీ అంటాను చూడండి, అలాగా ఈ క్లైమాక్స్ చూశాక అందరూ అది ఫీల్ అవుతారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను సార్. ఎన్ని రోజులు ఆడుతుంది అన్నది ఆడియన్స్ విల్ డిసైడ్ సార్. వేణుగోపాల్ గారు, లాస్ట్ డైరెక్టర్ గారు. సార్ వేణుగోపాల్ గారు, ఇందాక మీరు రిలీజ్ డేట్ లాస్ట్ మినిట్లో మార్చడం గురించి చెప్తున్నారు. అంటే ఇందాక మీరు ఈసీ మెంబర్ కింద కూడా ఉన్నారు కౌన్సిల్లో, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో. బట్ హాలీవుడ్లో ఏం చేస్తారంటే ఒక సంవత్సరం ముందు అందరూ షూటింగ్ మొదలు పెట్టేటప్పుడు ఒక డేట్ ఇచ్చుకుంటారు. వాళ్ళ కౌన్సిల్ ఉంటుంది, ఇలా పలానా డేట్కి పలానా వాళ్ళు రావాలని ఉంటుంది. ఇన్ కేస్ ఎవరన్నా మార్చుకోవాలనుకుంటే వాళ్ళు నెక్స్ట్ 3 months రాకూడదు, అలా ఒక రూల్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరేంటంటే మీ నిర్మాతలు కానీ లేకపోతే కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ ఎప్పుడన్నా ఒక దాన్ని ఏమంటారు, ఒక పెద్ద సినిమా మా డేట్ మార్చుకుంటే మీకు మీరు మార్చేసుకుని వాళ్ళకి కన్వీనియంట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఎప్పటికీ పెయిన్ తెలియదు కదా, ఎప్పటికీ మార్చుకోవాలి మనం లాస్ట్ మినిట్లో మార్చకూడదు, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనే నిర్మాతలో ఎప్పటికీ రాదు. ఆ ప్రాబ్లం ఛాంబరు, కౌన్సిల్ లేకపోతే మీ నిర్మాతలు, అంటే ఇండస్ట్రీ మొత్తం మీరే కదా. ఏదైనా పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఉన్నా చిన్న సినిమాలు తీసే నిర్మాతలే ఎక్కువ. బట్ మీ ఫెయిల్యూరే కదా అది. ఎస్,
మీరు అన్నది కరెక్ట్. అలా ఇంతకుముందు జరిగే ఒక కమిటీ పెట్టి దాదాపు ఒక 7-8 months చేసాం. ఇండస్ట్రీలో ఉన్న ఎగ్జిబిటర్స్, బిగ్ ఎగ్జిబిటర్ మెంబర్ ఎవరున్నారో అందరిని పెట్టే చేసాం. మధ్యలో వచ్చినాక అది ఫెయిల్ అయిందండి. అది లాస్ట్ 1 year నుంచి ఇది మరీ ఎక్కువైపోయింది. కాబట్టి మొన్న ఈసీ మీటింగ్లో, ఛాంబర్ ఈసీ మీటింగ్లో కూడా నేను ఈ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడుతున్నారు. త్వరలోనే ఒక ఏమంటారు కదా, స్టాండర్డ్ కమిటీ పెట్టి ఒక రూల్స్ పెట్టుకొని వెళ్ళాలన్నది ఫిక్స్ చేసాం. రెండవది కూడా ఏంటంటే ఇప్పుడున్న దాంట్లలో బడ్జెట్లు పెరిగిపోయి, డిజిటల్ రైట్స్ పెరిగిపోయి వేరే రేంజ్కి వెళ్ళి డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిర్ణయిస్తున్నారు డేట్, మాకు ఈ సంవత్సరం కావాలని. బికాజ్ ఆఫ్ వాళ్ళు చాలా పెద్ద అమౌంట్ పే చేస్తున్నారు, చాలా పెద్ద అమౌంట్ పే చేస్తున్నారు కొన్ని సినిమాలకి. కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఈ డేటు ఈ నెలలో ఇప్పుడు రిలీజ్కి వెళ్ళాలి అంటే ఒక 2 months బిఫోర్ ఇది రిలీజ్ చేయాలని వాళ్ళు డీటెయిల్ చేస్తున్నారు. దాని తగ్గట్టుగా ఆ సినిమా రెడీ అవ్వట్లేదు. వేరియస్ అంటే బిగ్ సినిమాలు ఉంటాయి, దానికి సీజీలు, ఆర్టిస్టుల డేట్లు అవన్నీ వెళ్తున్నాయి. ఈ మొత్తం గ్యాప్ దొరుకుతుంది. కంపల్సరీ మీరు అన్నది ఏకీభవిస్తాను. భయం అంటూ ఉంటే అన్నీ అలాగే జరుగుతాయి. ఆ భయం అనేది లేకనే చాలామంది చాలా ఈజీగా తీసుకుంటున్నారు సినిమా రిలీజ్ డేట్లు. అది వేరు ఒకరి లైఫ్ల మీద మాత్రం పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. అది వాళ్ళకి తెలియదు, చాలామందికి పడుతుంది ఎఫెక్ట్. బట్ ఒకటి యాక్సిడెంట్లు అయినా గుడ్ సినిమా, మంచి సినిమా ఎప్పుడైనా కొంచెం లేటుగా వచ్చినా ఇది చేసినా సర్వైవ్ అవుతుంది. దాన్ని ఓపికగా నేను ఓపికగా తీసుకుంటున్న ఎక్స్పీరియన్స్ కదా. అలా అందరు నిర్మాతలు తీసుకోలేక పోటీలో వచ్చేసి రావాల్సిన కలెక్షన్స్ రాలేక దానికి ఇబ్బంది పడుతున్నారు. 100% చాలా సీరియస్గా తీసుకున్నాం సార్. చాలామంది అందరం మాట్లాడాము. త్వరలోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యా మేఘలేఖ హియర్. యా హాయ్ అండి. హాయ్. ఒక వ్యక్తి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే కొద్దీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని అంటూ ఉంటారు పెద్దలు కూడా. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే మీరేం చెప్తారు? పెట్టుకోవద్దు. అంటే మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో ఎక్స్పెక్టేషన్స్ అనేది ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అవును, ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, తప్పులేదు. బట్ అది మనం కన్వే చేయాలి, వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ అని ఒక రిలేషన్షిప్లో. బికాస్ కమ్యూనికేషన్ ఇస్ ద కీ. కాబట్టి దట్ కెన్ సాల్వ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనలోనే పెట్టుకొని యాక్చువల్లీ చాలామంది అమ్మాయిలు దే ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ దే డోంట్ టెల్ ఇట్. వాళ్ళే చేయాలి, మాకు తెలియకుండా వాళ్ళే వచ్చి ఇవ్వాలి అని. ఇట్స్ ఫన్ బట్ అది లాంగ్ రన్ వర్కౌట్ అవ్వదు. ఇట్స్ బెటర్ ఇఫ్ వీ కెన్ కమ్యూనికేట్ మోర్. అది ఎనీ రిలేషన్షిప్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్ ఇప్పుడు ఇది సార్ ట్రైలర్ చూపించారు కదా, సెన్సార్ అయిందా సినిమా? అయిపోయింది సార్. ఇప్పుడు ఇందులో మీరు రొమాన్స్ అంటూ యూత్ కామన్ చాలా బాగానే ఉంది ఇప్పుడున్న జనరేషన్. అయితే ఇందులో పదాలు, డైలాగ్స్ కూడా దారుణంగా, అంటే సినిమా తీసినప్పుడు 10 మంది చూసేటప్పుడు ఆ ప్రభావం పిల్లల మీద కూడా పడుతుంది. ఓకే. ఇందులో మీరు సరదాగా ఇంట్లో అనుకోవడమా, వేరే కోపంతో ఫ్రెండ్షిప్ అనుకోవడమా, ఓ పదం వాడారు దెంగేయి అని. అవును. అదేంటి, దానివల్ల ఎఫెక్ట్ ఎంత మరి ప్రభావం పడుతుంది యూత్ మీద, పిల్లల మీద? దీన్ని మీరు పెట్టేటప్పుడు ఏదైనా ఏం ఆలోచించారు అసలు? ఓకే సార్, బోల్డ్గానే చెప్తా సార్ ఇది ఆన్సరు. ఇప్పుడు ఇంటర్వ్యూలే పెట్టాను నేను. అట్లా టోటల్ ఇంటర్వ్యూలో ఎట్లా ఉంటుంది ఇప్పుడు మీరు అన్నారు కదా, దాని మీద ఇంటర్వ్యూలో ఉంటుంది. నేనేమంటున్నా అంటే సార్ ఇది ఏం లేదు సార్, ఇది అంటే ఆ కర్స్ వర్స్ పెడితే సినిమా ఆడుతుంది, కమర్షియల్గా వస్తుంది, అది కాదు. మా ఇంటెన్షన్స్ ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే ఇట్ షుడ్ బి న్యాచురల్. ఆ సినిమా నేను అదే అన్నాను, లాస్ట్ 15 minutes తర్వాత అందరూ వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ డ్రామా వాళ్ళ పక్కనే జరుగుతున్నట్టు వాళ్ళ చూసుకుంటున్నాడు అనే ఫీలింగ్ని తేడానికే నేను న్యాచురాలిటీని మెయింటైన్ చేసిన. అలా అని చెప్పి సందర్భం లేకుండా ఆ డైలాగులు ఉండవు సార్. ఆ సందర్భం క్రియేట్ అయినప్పుడే ఆ డైలాగ్స్ వస్తాయి. కానీ అలా మొత్తం ఉండదు. మీరు ట్రైలర్ కాబట్టి 2.5 minutes ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. బట్ ఒకవేళ మీరు 2 hours 35 minutes ఇది సినిమా మీరు చూస్తే మీకు ఆ ఫీలింగ్ అయితే రాదు సార్. ఏదైతే మీరు అన్న ఫీలింగ్ వస్తుంది అంటున్నారు కదా, అలాంటి ఫీలింగ్ ఉండదు. ఇట్స్ అబౌట్ టోటల్ ఎమోషనల్ డ్రామానే కనిపిస్తుంది మీకు ఎక్కడ అలాంటి డీగ్రేడింగ్ థింగ్స్ కావచ్చు. రొమాన్స్ కూడా మీకు చాలా సెన్సిబుల్గా ఉంటుంది. ఎక్కడ మేము డీగ్లామ్ చేసో లేకపోతే కార్నర్ చేసో. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తాం సార్, పెద్ద సినిమాలు చూస్తాం, దాని అమ్మాయి నడుము మీద పెడతారు కెమెరాలు, ఎక్కడెక్కడో పెడతారు, అది మనకు కనబడవు. ఎందుకంటే అది చాలా పద్ధతిగా చూసేస్తాం, ఫ్యామిలీతో అందరూ కూర్చొని చూస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇవి
అలా ఇంటెన్షన్స్ ఏదో కమర్షియాలిటీ కోసం పెట్టినట్టు కాదు ఇది. నేను ఏంటంటే జెన్యున్గా ఆర్గానిక్గా ఉంటుంది. మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ఆ రోజు మన సక్సెస్ కావచ్చు, సక్సెస్ అని ముందే చెప్తున్నాను ఎందుకంటే బికాజ్ ఆల్రెడీ మేము చూసేసినాం థియేటర్లో ఏం జరగబోతుంది అనేది. ఆ రోజు మీకు డెఫినెట్గా మీ అభిప్రాయం మారిపోతుంది సార్. ఐ విల్ అష్యూర్ ఇట్. మీరు ఏదైతే తీసుకున్నదో అష్యూరెన్స్ ఇస్తున్నాను మీకు. యా, హర్ష హియర్. మిగతా క్యారెక్టర్లతో పాటు మీ క్యారెక్టర్ కూడా చాలా ఎమోషనల్గా కనిపిస్తుంది. సో మీ క్యారెక్టర్లో స్పెషాలిటీ ఏముంది? హాయ్ సార్, అంటే ఇప్పుడు నా క్యారెక్టర్లో స్పెషాలిటీ అని కాదు, ఒక క్యారెక్టర్లో స్పెషాలిటీ అని కాదు. యాక్చువల్లీ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు ఈ సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ కదా ఇది సినిమా. సో నలుగురి క్యారెక్టర్స్ వెరీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం బయట, ఇప్పుడు మనమే ఉన్నాం, మీరు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్కి లవ్ స్టోరీస్ ఉండొచ్చు, మీకు లవ్ స్టోరీస్ ఉండొచ్చు. ఏ ఇద్దరు లవ్ స్టోరీ సిమిలర్గా ఉండదు. సో మా సినిమాలో కూడా అంతే, ఏ రెండు లవ్ స్టోరీస్ కూడా ఉన్న నలుగురిలో ఏది సిమిలర్గా ఉండదు. సో నా క్యారెక్టర్ స్పెషాలిటీ అంటే అది కూడా యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ కామన్ ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు ఈ మధ్య మనం ప్రాంక్ వీడియోలు, సర్ప్రైజ్ ఈవెంట్లు చూస్తున్నాం కదా. సో అలా సర్ప్రైజ్ ఈవెంట్స్ చేసే ఒక అబ్బాయి అనమాట. సో ఆ అబ్బాయి కథలోకి ఒక అమ్మాయి సడన్గా వస్తే, ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మన ఏజ్ గ్రూప్లో ఒక అమ్మాయి వచ్చిందంటే మన లైఫ్లోకి మనకి ఎంత కలర్ఫుల్ అయిపోతుంది లైఫ్, అదే జరుగుతుంది. సో అదే స్పెషల్. అండ్ లాస్ట్కి వచ్చేసరికి మీరు ఏదైతే అన్నారో ఎమోషనల్ అని, ఆ ఎమోషనల్ మీకు ఎంత హిట్ అవుతుందంటే డెఫినెట్లీ మీరందరూ ఒక ఆలోచనలో పడతారు. ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు, యూత్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు ఒక ఆలోచనలో పడతారు. వాళ్ళ పాస్ట్ గుర్తొస్తుంది, లేదా వాళ్ళ ప్రజెంట్ని ఇంకా బెటర్గా డీల్ చేయాలనిపిస్తుంది. అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. నితిన్ గారు, డైరెక్టర్ గారు ఇక్కడండి. హలో, ఇక్కడ ఈటీవీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు యూత్ఫుల్ ఇప్పటివరకు తీసుకున్న ఈటీవీ నుంచి వచ్చినాయని ఎక్కువ వరకు ఫ్యామిలీ కంటెంట్ ఆ ఓరియంటెడ్ వచ్చాయి. యూత్ఫుల్ సినిమాల విషయంలో ఇది ఒక ముందడుగు అనుకోవచ్చు. ఇక నుంచి మీ నుంచి వచ్చే అంటే ఇలాంటి సినిమాల విషయంలో మీరు ఎలాంటి లైన్స్ పాటిస్తారు సార్? మీరు అంటే చూసే కంటెంట్ విషయంలో మీ లైన్ ఎలా ఉంటుంది యూత్ఫుల్ సినిమాల విషయంలో? అంటే జనరల్గా ఈటీవీ వినంగానే ఫ్యామిలీ కంటెంట్ ఖచ్చితంగా దానికంటే ఒక పరిధి ఉంటుంది, ఖచ్చితంగా ఈటీవీ నుంచి వచ్చే ఇలాగే ఉంటాయని ఒక ఇది ఉంది. మిమ్మల్ని ఒకవేళ అప్రోచ్ అవ్వాలంటే ఇలాంటి యూత్ఫుల్ కంటెంట్స్తో మీరు చూసేవి ఏంటి అసలు? సార్ 2 things సార్. ఒకటి, ఇలాంటి సినిమాలు ఆల్రెడీ చేశాం సార్. చిత్రం ఇలాంటి సినిమానే, నచ్చావులే ఇలాంటి సినిమానే, నువ్విలా ఇలాంటి సినిమానే. ఆఫ్టర్ ఎ గ్యాప్ వస్తుంది. బట్ ఐ కెన్ అష్యూర్ యూ వన్ థింగ్ సార్, ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ నేను అనుకున్నాను. ఇదంతా దే ఆర్ వన్ టీమ్. నేను తర్వాత మేము వచ్చాం. ఐ కెన్ అష్యూర్ యూ వన్ థింగ్, ఈ సినిమా ఫ్యామిలీ మొత్తం చూసినప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే పడరు. అట్లా దట్స్ మై 100% అష్యూరెన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండి. సో ఆ ఇబ్బంది అయితే లేదు. ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఫిలిం, మోస్ట్లీ టార్గెట్ టువర్డ్స్ యూత్ ఆడియన్స్ అంతే. అలా అని ఎక్కడే కానీ యాజ్ ద డైరెక్టర్ రైట్లీ మెన్షన్డ్ ఒక పదం వాడో లేకపోతే ఒక స్లీజీ షాట్తో ఒక ఎన్హాన్స్మెంట్ చేద్దామని ఎక్కడ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేద్దామని ఎక్కడ ట్రై చేయలేదు. ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. సెకండ్ థింగ్, యూత్ ఫిల్మ్స్ మేము చేస్తున్నాం సార్. అంటే ఇప్పటిదాకా వచ్చిన ఫిల్మ్స్ అన్ని ఫ్యామిలీ డ్రివెన్ ఉండొచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్ యుల్ సీ లాట్ ఆఫ్ యూత్ఫుల్ ఫిల్మ్స్ విత్ నో స్లీజీ కాంటెంట్. సార్ నితిన్ గారు, చిత్రము, నచ్చావులు ఇలాంటివి చెప్పారు, ఓకే బాగానే ఉంది, అంటే యూత్ కనెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ ఈ వర్డ్స్ చూస్తుంటే మొత్తం కొద్దిగా వల్గర్గా వర్డ్స్ కొన్ని ఉన్నాయి కదా, మరి అవి అలాంటివి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సార్? 2 things సార్. థియేట్రికల్ అండ్ ఓటీటీ ఎక్స్పీరియన్స్. సో ఒకటి సపోర్ట్ చేసుకుంటే టు అన్ ఎక్స్టెంట్ డిఫరెంట్ ఓటీటీ కట్ వస్తుంది సార్ ఈ ఫిలింకి. వేరెవర్ యూ ఫీల్ ఇది కొంచెం ఎక్కడన్నా ఈవెన్ మాకు మేము నోటీస్ చేయని ఎక్కడన్నా ఓవర్ బోర్డ్ వెళ్ళాయని మీకు అనిపిస్తే యూ విల్ సీ అ డిఫరెంట్ ఓటీటీ కట్ ఫర్ దిస్ ఫిలిం, విచ్ విల్ బీ ఈవెన్ మోర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ విత్ ద పర్మిషన్ ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్. విల్ నాట్ ఓవర్ డామినేట్ ఎనీవన్ ఇన్ ద టీమ్. డైరెక్టర్ గారు విక్రమ్ గారు సార్ మేము మళ్ళీ అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు 2.5 minute ట్రైలర్ కట్ ఇది. ఆ 2.5 minute మీరు చూసినప్పుడు అది మీకు ఒక పర్స్పెక్షన్ వచ్చేస్తుంది, ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది మీకు డెఫినెట్గా. బట్ ఐఎమ్ సార్ కూడా చెప్పాను నేను 2 hours 35 minutes తర్వాత ఈ డిస్కషన్ రాదు సార్. సినిమాలో అసలు అన్నెసరీ థింగ్ సంబంధించిన లేనిది ఒక్క ఫ్రేమ్ కూడా మీకు కనబడదు సార్. యా సార్. సార్ విక్రమ్ గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ట్రైలర్లో కానీ ఫస్ట్ హాఫ్ అంతా చూస్తే ఫీల్ గుడ్ రొమాన్స్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ ఎండింగ్ ఇట్ సీమ్స్ లైక్ బ్రేకప్స్ ఫర్ 4 couples. అవును. సో ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ ఇస్తారా మీరు ప్రేక్షకులకి?
అండ్ ఏ ఫీల్తో బయటకు వస్తారు? సార్ ఇది అంటే హ్యాపీ ఎండింగే సార్, బట్ అలా అని చెప్పి పాజిటివ్ ఎండింగ్లు ఉండవు సినిమాలో. కాంప్లికేటెడ్ క్లైమాక్స్ ఇది, అదే అని చెప్తున్నా. 15 minutes కాంప్లికేటెడ్ ఎండింగ్ సార్, ఇది కాంప్లికేటెడ్ ఎండింగ్. బట్ మీకు మీకు చెప్పాలంటే అది చేదుగా అనిపిస్తుంది, మళ్ళీ తీయ కూడా అనిపిస్తుంది. అంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి సార్. మిక్స్డ్ ఎమోషన్ మీద సాటిస్ఫాక్షన్తో బయటికి వెళ్తారు సార్. డెఫినెట్గా సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఒక మెసేజ్ని మాత్రం ఇంటికి తీసుకెళ్తారు సార్. ఇప్పుడు లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది సార్ ఈ సినిమా. అమాంగ్ 4 couples, whose couple will be the best as a రిమార్కబుల్ కపుల్ అండి ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ? ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు సార్ ఇప్పుడు సందీప లేకపోతే హర్షానా, తరుణ, ఎవరు? యా ఇప్పుడు సార్ నేను మ్యారీడ్, ఓకే, మాకు 2 పిల్లలు ఉన్నారు. సో మీరు ఇప్పుడు 2 పిల్లల్లో ఎవరు బాగున్నారు, ఎవరు మీకు ఇష్టం అంటే చెప్పలేను సార్. ఇది బికాస్ ది 4 stories ఆర్ మై బేబీ, దిస్ ఫిలిం ఈజ్ మై బేబీ. సో ఈక్వల్ అండ్ పోర్షన్ ఉంటుంది సార్. నలుగురికి ఎవరికి అడ్వాంటేజ్ ఉండదు, ఎవరికి మన ఏమంటారు ఓవర్ ఎక్స్పోజ్ ఉండదు, బ్యాలెన్స్ ఉంటుంది. 4 డిఫరెంట్ జోన్లో డెఫినెట్గా సినిమాకి వచ్చిన వాళ్ళు 4 లవ్ స్టోరీస్తో కనెక్ట్ అవుతారు సార్. మన ఏం సార్? వన్ కిడ్ విల్ బి యాక్టివ్ అండ్ వన్ కిడ్ విల్ బి సో మిస్చిఫ్. యా, సో డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా సార్. 4 different stories ఒక సంబంధం లేకుండా ఉంటుంది. క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. 8 characters ఆర్క్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఒకదానికి సంబంధం ఉండదు, బట్ ఈక్వలెంట్ ఉంటుంది సినిమాలో. ఈక్వలెంట్ ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళ పోర్షన్ వాళ్ళకి చాలా బాగా వస్తుంది. యా, డైరెక్టర్ గారు నా క్వశ్చన్ మీకు. సో ట్రైలర్ అయితే చాలా మంచి కట్ చేశారు. అంటే ట్రైలర్ కట్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఆలోచించేది ఏంటంటే ఆడియన్స్ని ఎలా తీసుకురావాలని కట్ చేస్తాం. సినిమా కూడా అంత హై ఉంటుందంటారా? సార్ సినిమా వచ్చేసి ఫస్ట్ 5 minutes టైం తీసుకుంటుందండి. ఇప్పుడు మీకు మీ ద్వారా చెప్తున్నాను. ఫస్ట్ 5 minutes టైం తీసుకుంటుంది. దాని తర్వాత 2 hours 30 minutes మీకు ఒక్క క్షణం కావచ్చు, 1 second కావచ్చు, ఫోన్ పట్టుకోవాలి, బయట ఏం జరుగుతుంది థాట్ మాత్రం రాదు సార్. ఇది మాత్రం డ్యామ్ షూర్. 2 hours 30 minutes. నేనంటే 5 minutes ఎందుకు టైం తీసుకుంటుంది అంటున్నంటే క్యారెక్టర్స్ అన్ని డ్రైవ్ అవ్వాలి, వాళ్ళ వరల్డ్లోకి మీరు వెళ్ళాలి. ఆ క్యారెక్టర్స్ అన్ని బ్రీఫ్ ఉంటుంది మీకు. ఆ బ్రీఫ్ తర్వాత మిమ్మల్ని అది రోలర్ కోస్టర్ రైడ్లోకి తీసుకెళ్ళిపోతుంది. డైరెక్టర్ గారు, యా సార్, నాకు ఇది చూసినంతసేపు కూడా అబ్బాయిని ఒక పాజిటివ్ వేలో, అమ్మాయిని నెగిటివ్ వేలో, ఇంతకుముందు కూడా చాలా మూవీస్ చూసాం మనం. F2 కానీ F1 కానీ ఇట్లాంటివన్నీ ఫస్ట్ నుంచి ఒక నెగిటివ్ చూపించి లాస్ట్లో కన్క్లూజన్ చిన్నది అమ్మాయి మంచిదని చెప్పేస్తారు. సో మీ సినిమాలో కూడా సేమ్ నాకు ఇప్పుడు వరకు చూసిన ఈ ట్రైలర్ కానీ ఇది కానీ ఫస్ట్ నుంచి మా హ్యాపీగా ఉన్న లైఫ్లో అమ్మాయిలు వచ్చారు, వాళ్ళు లేకపోతే లైఫ్లో ఏమా అని చెప్పి సేమ్ ప్యాటర్న్ మీరు కూడా ఫస్ట్ నుంచి అమ్మాయిలు నెగిటివ్గా చూపించి లాస్ట్ కన్క్లూజన్ ఒక 10 minutesలో అమ్మాయిలు మంచోళ్ళు అని చెప్తారు. ఇదే ప్యాటర్న్ యూస్ చేస్తున్నారు సార్? మ్యామ్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పర్స్పెక్షన్ మేడం. అంటే మీరు ఇప్పుడు అక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కదా, సడన్గా చూసే వరకు ఆ క్వశ్చన్కి మనం జస్టిఫై చేసుకుంటాం, జడ్జిమెంట్కి వచ్చేస్తాం అన్నట్టు. అంటే నేను అదేంటే ఇది 2D ఫిలిం మేడం. 2D ఫిలిం అంటే లైక్ మీరు ఉపేంద్ర సినిమా చూశారు కదా ఉపేంద్ర. క్లైమాక్స్ వరకు సినిమా ఒకలా కనబడుతుంటుంది. ఒకసారి క్లైమాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి సినిమా చూసిరనుకోండి ఇంకో కోణం కనబడుతుంది. ఇప్పుడు క్యారెక్టర్స్ అనేది మీకు ఈ 2 hours 35 minutes చూసిన తర్వాత మీరు అన్నారు కదా మేడం, ఒక క్వశ్చన్ అన్నారు కదా, అంటే అమ్మాయిలు ఇలా ఉంటారని. బట్ అది మీకు అనిపించదు. మీరు మళ్ళీ సినిమా చూస్తే అది మీకు ఉండదు. అంటే అదే అంటున్నాను. ఇప్పుడు సార్ నితిన్ గారు చెప్పినట్టు ఎక్కడ నేను ఓవర్ ఎక్స్పోజ్ చేయలేదు, ఎక్కడ అంటే ఆడియన్స్ని చీట్ చేసి సడన్గా ఒక 2 minutesలో భాష ఒక భాష అని అంటాం కదా, ఒక లెక్చర్ ఇచ్చేసి సడన్గా మారిపోయాడు అని అట్లా ఉండదు మీకు సినిమా. బట్ మనం చూసే విజన్ ఎట్లుంటుంది అంటే బాయ్స్ పర్సెప్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. సో వాళ్ళని మనం కనెక్ట్ అయ్యి సినిమా చూస్తుంటాం. ఓకే, బట్ వన్స్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్స్, సిట్యుయేషన్స్, కార్నర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో మళ్ళీ సినిమా చూసి ఇంకో కొత్తగా కనబడుతుంది. అందుకే ప్రివ్యూస్కి ఎట్లున్నాయంటే వచ్చినోడు మళ్ళీ వస్తున్నారు మేడం. ఆల్మోస్ట్ 2 times 3 times సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు మా ప్రివ్యూకి. చేయకుండా డేట్ వచ్చేసి వాళ్ళు వచ్చి చూసేస్తారు. అంటే ఆ క్యారెక్టర్స్ హాన్ చేస్తాయి మిమ్మల్ని. ఓకే సార్. సార్ ఇప్పుడు స్టోరీ తీసుకోవడానికి ఎవరికైనా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ఈ 4 charactersలో మీ రోల్ మీరు ఎక్కడ చూసుకున్నారు, ఎవరిలో చూసుకున్నారు? నా ఫ్రెండ్ సర్కిల్ మేడం. నా ఫ్రెండ్ సర్కిల్ బయట మనం చూస్తాం కదా, కాలేజెస్, ఫ్రెండ్స్ అంతా బయట జరిగే సర్కిల్లో నుంచి. అంటే ఇంకా చెప్పాలంటే ఇట్స్ బయోపిక్ అనొచ్చు.
అంటే మన బయోపిక్స్ ఇవన్నీ అంటే మనం నార్మల్గా చూస్తాం, కొన్ని స్టోరీస్ మనం వెంటాడుతుంటాయి, మన ఫ్రెండ్స్కి జరుగుతాయి, బ్రదర్కి జరుగుతుంది. అట్లాంటి ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే ఈ సినిమా మేడం. యా డైరెక్టర్ గారు, యా ట్రైలర్ అనేది నేచురల్ స్టార్ నాని గారి చేత లాంచ్ చేయించారు. సో ఆయన చూసినప్పుడు ఏమన్నారు ఆయన? సార్ చాలా బాగా నచ్చింది సార్ ఆయనకి. అంటే ఎనర్జీ నచ్చింది అండ్ కంక్లూషన్స్ నచ్చినాయి. దాంట్లో ఒక ఎమోషన్స్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తాయి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చేసి వెళ్ళిపోతాయి సినిమాలు. బట్ మేము తీసుకున్న ఏదైతే ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎమోషన్ కూడా ఉండాలనే ఒక ఏదైతే పార్ట్ ఉందో అది ఆయనకు బాగా నచ్చింది సార్. సార్ విక్రమ్ సార్, హాయ్ సార్. మై క్వశ్చన్ టు నితిన్ గారు అండ్ మీకు కూడా. ఇప్పటివరకు మనకి సినిమాకి వచ్చినప్పటికీ సెన్సార్ సర్టిఫికేట్ ఉంది అండ్ ఓటీటీలో ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి అది యూస్ చేసుకోవడం జరుగుతుంది. సెన్సార్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఎంత ఇన్డెప్త్గానే వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు నితిన్ గారు ఏమన్నారంటే ఇఫ్ మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో మాట్లాడి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఓవర్కమ్ అయితే దాన్ని నేను కట్ చేసి ఒక స్పెషల్ కట్ తీసుకొస్తాను అన్నారు. ఇప్పుడు అలా తీసుకొస్తాను అన్నారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అదే కొన్నిసార్లు ఆ ఇన్డెప్త్ అదంతా రావడానికి ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవ్వడానికి ఆ సీన్స్ బాగా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా థియేటర్లో మిస్ అయితే వాళ్ళు ఓటీటీలో ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ హార్ట్ టచ్ అక్కడ టచ్ అవ్వనప్పుడు డైరెక్టర్గా మీరు ఫెయిల్ అయినట్టు కదా. ఇప్పుడు నితిన్ గారు మీకు చెప్పారు కదా, నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, డ్యామ్ షూర్ అష్యూరెన్స్ ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు దేనికోసం కూడా కంప్లైంట్ రావు. ఇప్పుడు ఇది ఏదైతే సెన్సార్ అయిందో అదే ఓటీటీకి వెళ్ళింది. ఎడిషనల్గా మేము ఓటీటీకి సపరేట్ కట్టు, సెన్సార్కి సపరేట్ కట్ పెట్టలేదు. ఇప్పుడు మాకు వచ్చిన సెన్సార్ మీరు ఏదైతే థియేటర్లో చూడబోతున్నారో అదే సినిమా ఓటీటీకి పోయింది. బట్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకొంచెం శాటిలైట్కి మాత్రం ఓన్లీ శాటిలైట్ నేను చెప్పేది, ఓటీటీకి అయితే సేమ్ కంటెంట్ పోయింది. ఏదైతే సెన్సార్ ఉందో అదే సెన్సార్ కంటెంట్ ఓటీటీలో ప్లే అవుతుంది. శాటిలైట్కి మాత్రం కొన్ని తప్పు కదా మనకి యూబై చేయాలంటే, బికాజ్ ఇట్స్ ఎ యూత్ఫుల్ ఫిలిం. సో కొన్ని ఎలిమెంట్స్ మనము న్యాచురాలిటీ చేయడానికి కొన్ని పదాలు వాడతాము. సో అది మనం పిల్లల ముందు చూడొద్దు కాబట్టి సో దానికి ఒక రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి తప్ప థియేటర్కి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఓటీటీకి కూడా అదే వెళ్ళింది. బట్ నితిన్ సార్ చెప్పింది ఏంటంటే రేపు మీకు ఫ్యూచర్లో అంటే అట్లాంటిది ఏమైనా వస్తే మేము డెఫినెట్గా మేము దానికోసం డెసిషన్ తీసుకొని ముందుకెళ్తామని చెప్పినట్టు. బట్ అది మాత్రం రాదని చెప్తున్నాను, అది నా నమ్మకం. అది విక్రమ్ గారు సార్, సెన్సార్ ఏమైనా కటింగ్లు చెప్పిందండి లేకపోతే యాజ్ టీజ్ వదిలేసారా? సెన్సార్ సెన్సార్లో కట్ చేయని చెప్పలేదు సార్, ఓన్లీ మ్యూట్స్ 3 మ్యూట్స్ పడ్డాయి అంతే. 3 మ్యూట్స్ పడ్డాయి, సెన్సార్ అయిపోయింది సార్. ఈ ట్రైలర్లో మొత్తం చూస్తే ఒక 2 అబ్బాయిల దగ్గర నా కళ్ళు ఆగిపోయినాయి. ఓకే, ఆ అబ్బాయి తరుణ్ అండ్ సూప్రజ్. ఓకే, వీళ్ళిద్దరూ ఏదో మా ఇంట్లో పిల్లల్లాగా లేకపోతే మా పక్కింటి కుర్రోళ్ళలాగా ఈ ట్రైలర్లో కనిపించారు. వీళ్ళిద్దరికి ఏమైనా స్పెషల్గా డిజైన్ చేశారా క్యారెక్టర్స్, లేదంటే అలాగే ఉన్నాయి? లేదు సార్, అది ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి సార్. 8 క్యారెక్టర్స్ ఎట్లయితే స్క్రిప్ట్ మీద డిసైడ్ అయినామో, స్క్రిప్ట్ చూసిన తర్వాత క్యారెక్టర్స్ ఆర్క్స్ అని స్టడీ అయిన తర్వాత ఏదైతే ఉందో 8 క్యారెక్టర్స్ అలాగే డిజైన్ చేసినాం సార్. తరుణ్ ఓకే, చాలా ఎమోషనల్గా యాక్ట్ చేశారు సినిమాలో. బైక్ మీద వెళ్ళటం కానీ, మిమ్మల్నే కదా అమ్మాయి చీట్ చేసింది, ఎలా అనిపించింది అసలు ఫస్ట్ సినిమా? సార్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫిలిం అండ్ బెక్కం వేణుగోపాల్ గారి ప్రొడక్షన్లో ఈ ఫస్ట్ సినిమా లీడ్గా లాంచ్ అవ్వడం ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ అనుకుంటాం. అంత పెద్ద ప్రొడక్షన్ 15 years నుంచి ఉంది అండ్ ఆయన కొత్త వాళ్ళతో తీసిన అన్ని హిట్లే, ఒక్కసారి కూడా ఆయన ఎప్పుడు ఓడిపోలేదు కొత్త వాళ్ళతో తీసి. అదే నమ్మకంతో తీసాం, కంటెంట్ మీద ఆయనకున్న నమ్మకమే మాకు ఉంది. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ సార్. 4 బాయ్స్ సెట్లో బొచ్చుడు సీన్లు, 4 అబ్బాయిలం ఫ్రెండ్స్ అవ్వడం చాలా ఈజీ. మీరు యాక్చువల్లీ గమనిస్తే బయట 4 అబ్బాయిలను రూమ్లో వేస్తే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు 2 to 3 days తర్వాత. అలాగే మేము అందరం చాలా క్లోజ్ అయిపోయాం, ఇప్పటికి కూడా రోజు హ్యాంగ్ అవుట్ అవుతాం మేము. సో ఇట్ వాస్ సో మచ్ ఫన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డైరెక్టర్ గారు, యాక్చువల్గా మీరు మూవీలో 4 న్యూ క్యారెక్టర్స్ అబ్బాయిలను తీసుకున్నారు అండ్ అలానే ఆయన సందీప్ గారు ఏంటంటే కమిటీ కుర్రాలు మూవీ మీకు ఒప్పుకున్న తర్వాత కమిటీ కుర్రాలు చేశారని చెప్పారు. సో ఈ 4 ఎలా సెలెక్ట్ చేశారు? అంటే పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్కి వీళ్ళని ఏమైనా స్పెషల్ ఆడిషన్స్ తీసుకోవటం అండ్ హీరోయిన్స్ని కూడా? ఓకే, దీనికి ఆన్సర్ కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు మేడం, వాళ్ళు గట్టిగా చెప్తారు. అంటే పర్టికులర్గా ఈ క్యారెక్టరైజేషన్ కంపల్సరీ ఏంటంటే మేడం, స్క్రిప్ట్ మనం రాస్తున్నప్పుడు క్యారెక్టర్స్ కనబడతాయి మేడం మనకి. అంటే ఎక్కువ టైం తీసుకో, అంటే చూడగానే వీ కెన్ అంటే ఒక నమ్మకం వచ్చేస్తుంది అంటే ఇదే క్యారెక్టర్ అని.
అంటే మనం ఏదైతే ఊహిస్తామో సడన్గా మన ముందు తారసపడతాయి. ఇక్కడ ఏమైందంటే లాట్ ఆఫ్ కాస్టింగ్ జరిగింది మేడం. అంటే ఈ సినిమా జర్నీ చాలా పెద్దది. ఇట్స్ అబౌట్ 7 years జర్నీ నాది ఇది ఈ సినిమాకి. సో ఐ నో ఎవ్రీథింగ్, క్యారెక్టర్స్ ఎట్లా ఉండాలి, ఏముండాలి, హైట్ ఎంత ఉండాలి, వాడి జుట్టు ఎలా ఉండాలి అని రాసుకునేటప్పుడు మనకు ఒక ఆర్క్ వచ్చేస్తుంది. ఈ క్యారెక్టర్స్ ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి. ఇప్పుడు రాహుల్కి వచ్చే వరకు స్పెట్స్ ఉండాలి, ఫార్మల్ మెయింటైన్ చేయాలి. సూర్య వచ్చేప్పుడు అలా ఉండాలి, వీడు ఫంకీ ఉండాలి. ఎవరైతే విక్కీ క్యారెక్టర్ ఉందో, హర్ష అనే క్యారెక్టర్ మధ్యలో ఉండాలి, అంటే ఒక ప్రాంక్ అంటే ఆ క్యారెక్టర్ సంబంధించింది. సో అమ్మాయిలు కూడా ఒక అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా ఉండాలి. అది స్పెషల్ రాసుకుంటాం మేడం. అక్కడ రాసుకున్నప్పుడు స్క్రిప్ట్ అంతా లాక్ అయినప్పుడు ఈ క్యారెక్టర్స్కి ఈ రిక్వైర్మెంట్స్ కావాలని చెప్పి చేస్తాం. దాంట్లో అంటే ఒక 1000 ప్రొఫైల్ 1200 ప్రొఫైల్ చూసి వాడు మన అక్కడ క్యాస్టింగ్ డైరెక్టర్స్ వచ్చి వీడికి ఏది నచ్చదు, వీడికి పంపించి వేస్ట్, మళ్ళీ ఆయన దగ్గరికి పోతున్నారు, ఆయన నచ్చదు అనే ఫీలింగ్ల నుంచి తీసుకొచ్చిన తర్వాత సడన్గా ఒక అంటే మీకు చెప్తే నమ్మరు మేడం, యాక్చువల్లీ అందరు లాక్ అయ్యారు. ఓన్లీ విక్కీ అనే క్యారెక్టర్ ఏంటంటే షూట్ జరుగుతుంది, ఆల్రెడీ షూట్ జరుగుతున్నప్పుడు వేరే అతన్ని లాక్ చేసి ఉంటే బట్ ఎక్కడో మనసు కొడుతుంది లోపల, ఏదో తేడా జరగబోతుందని. బట్ స్క్రిప్ట్ అనేది కోరుకుంటుంది అంటారు మేడం. అది నేను అంటే ఇంతకుముందు నమ్మపోతుండే, బట్ డెఫినెట్గా ఇప్పుడు నమ్మాలనే ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఒక స్టేజ్ వరకే మనం మేడం, దాని తర్వాత సినిమానే తీసుకుపోతుంది. సో సడన్ సర్ప్రైజ్ లాగా షూట్ అవుతున్న టైంలో సడన్గా 1 dayలో వచ్చేసిండు సుప్రజ్. తెలియదు అసలు ఆయన ఏంటి తెలియదు, ఆయన పర్సనాలిటీ ఏంటి తెలియదు, ఇంత ఎనర్జీ మెయింటైన్ చేస్తాడో తెలియదు. చూడగానే వీడే ఎక్కడున్నో అనుకోండి పిలిపియండి అంటే షూట్లోకి వచ్చేసిండు. స్టోరీ కూడా చెప్పలేదు అతనికి. నేను చెప్పింది ఏంటంటే సినిమా మిస్ చేసుకుంటే నువ్వు ఫీల్ అవుతావు, ఇది మాత్రం డెఫినెట్గా ఫీల్ అవుతావు, ఈ సినిమా చేసి అంటే 1 నిమిషం లోపలికి వెళ్ళిండు, వచ్చేసి సార్ చేస్తున్నా సార్ అన్నాడు. సృజన్ గారు ఒక నిమిషం. ధ్రువన్ గారు సృజన్ గారు సృజన్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ మూవీ ఇది మీకు ప్రొడ్యూసర్గా చేయడం, డెబ్యూ మూవీ అనే చెప్పాలి. అండ్ కూడా చాలామంది నోన్ ఫేసెస్ ఉన్నప్పటికీ కొంతమంది కొత్త ఫేసెస్ని కూడా తీసుకున్నారు. ప్రత్యేకించి ఈ స్టోరీ ఎందుకు తీసుకున్నారు అండ్ ఫస్ట్ మూవీగా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఈ స్టోరీనే తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? అంటే ఈ స్టోరీ అంటే నేను విన్న స్టోరీలో నాకు బాగా కనెక్ట్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ 4 స్టోరీలు 4 లవ్ స్టోరీలు ఎక్కడో టచ్ అయినాయి. అప్పుడు నేను డిసైడ్ అయ్యా, అంటే ఇట్లాంటి ఒక స్టోరీ చెప్పాలి జనాలకి. అంటే స్పెషల్లీ మీరు చాలామంది చెప్పారు ప్రతి సినిమా అమ్మాయిల మీద బ్లేమ్ చేస్తూ కొంచెం కమర్షియాలిటీ కోసం రెవెన్యూ అంటే వాళ్ళ కలెక్షన్స్ వస్తున్నాయి కానీ కమర్షియాలిటీ కోసం అట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అని చెప్పారు. మీరు కూడా అదే సినిమా ఆ టైప్ సినిమాని అడిగారు. కానీ సో నాకు అప్పుడు అనిపించింది అంటే ఈ సినిమా కథ విన్నాక ఇది ఆ జానర్లో అంటే ఒక డిఫరెంట్ మెసేజ్తో బయటకు వస్తారు ఆడియన్స్. ఒక మెసేజ్ ఇస్తుంది ఆబ్వియస్గా, అంటే అది డైరెక్ట్గా చెప్పకుండా కూడా ఎక్స్పీరియన్స్ ఆ కథలు చూస్తుంటే మీకు ఒక హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్. మీరు గతంలోకి వెళ్ళి మీ స్టోరీలు మీ లవ్ స్టోరీలు కానీ ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది లవ్ స్టోరీలో. ఆ బాధ నుండి బయట రావడానికి ఒక రీజన్ కావాలి. ఈ స్టోరీ ఆ రీజన్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే 4 స్టోరీస్ మీ లైఫ్లో ఇంక్లూడ్ అయ్యాయండి? అంటే నా కోసం చేయలేదు కానీ నేను ఏదో విధంగా కనెక్ట్ అయ్యాది 4 స్టోరీలకి. అంటే నన్ను అడిగేం రాయలేదు డైరెక్టర్. ప్రొడ్యూసర్ గారు సందీప్ అలియాస్ శివ. కమిటీ కుర్రాల్లో శివగా బాగా గుర్తుండిపోయారు మీరు. ఉన్న 11 క్యారెక్టర్స్లో కూడా ప్రతి క్యారెక్టర్ని అందరం గుర్తుండిపోయేలాగానే డిజైన్ చేయడం జరిగింది. అండ్ రోటీ కపడాలో కూడా టోటల్ 4 pairs అంటే 8 members ఉన్నారు. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? శివ లాగానే ఇందులో క్యారెక్టర్ని కూడా మేము గుర్తుపెట్టుకుంటామా? నా క్యారెక్టర్ వచ్చేసరికి కమిటీ రోల్లో శివ క్యారెక్టర్ ఫుల్ అగ్రెసివ్ ఉంటాడండి శివ అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి చాలా ఇన్నోసెంట్గా చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. వీడు కూడా ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ క్యారెక్టర్ నాది. ఉన్న జాబ్తో ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు. డెఫినెట్లీ 4 క్యారెక్టర్లు కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు. శివ ఎలా గుర్తుపెట్టుకున్నారు, రాహుల్ కూడా అలా పక్కా గుర్తుపెట్టుకుంటారండి. సార్ ప్రొడ్యూసర్ గారు వేణుగోపాల్ గారు సార్, కంగ్రాట్స్ సార్ అడ్వాన్స్. సార్ గోల్డ్ కొనాలంటే 24 క్యారెట్స్ ఎలా చూస్తామో మీ సినిమా చూడాలంటే ఈటీవీ విన్ వాళ్ళ బ్రాండింగ్ కూడా చూసి జనాలు సినిమాకి వెళ్తారు. నాకు తెలిసి అంత క్వాలిటీ బ్రాండ్, హాల్మార్క్ లాగా ఈటీవీ విన్. సార్ అందరి కోసం మీరు తెలిసిన మూవీస్ డైరెక్టర్ల కోసం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు డేట్. రేపు థియేటర్లు కూడా చాలా సినిమాలు ఉన్నాయి, 7 సినిమాలు దాకా ఉన్నాయి దాదాపు. అలా తెలిసిన వాళ్ళ కోసం థియేటర్లు తగ్గించుకుంటారా లేదంటే ఎన్ని థియేటర్లలో మీ సినిమా రిలీజ్ అవబోతుంది?
అది యాక్చువల్లీ తీసుకున్న ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంతా వైడ్గా చేయమండి, డెఫినెట్లీ టైట్గానే రిలీజ్ చేస్తాం. థియేటర్లో ఉన్నా కూడా దీన్ని లిమిటెడ్ థియేటర్స్లోనే మల్టీప్లెక్స్లలో ఆల్ మల్టీప్లెక్స్లో ఉంటాయి కొన్ని షోస్. సింగిల్ స్క్రీన్లో తక్కువ సింగిల్ స్క్రీన్లలో చాలా లిమిటెడ్గానే రిలీజ్ చేస్తాం. ఒకసారి ఫ్రైడే రోజు టాక్ రాగానే సాటర్డే రోజు అలా పెంచుకుంటూ వెళ్తాము. కంపల్సరీ టైట్గానే రిలీజ్ చేస్తాం. 7 సినిమాలు ఉన్నాయి కదా ఆ రోజు, 7 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. ఏ రోజు? 22వ తారీఖు. 22 ఉన్నాయి, 100% ఉన్నాయి. నేను సెలెక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నా కదా, ఈ సినిమా తీసుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ థియేటర్స్ దీనికి మినిమంగా బ్లాక్ అడగడం అగ్రిమెంటేషన్ జరిగిపోతున్నాయి. డెఫినెట్లీ కాంపిటీషన్ ఉంటుంది, అన్ని సినిమాలు దొరుకుతాయి. మళ్ళీ ఇందాక కూడా చెప్పాయి, మనకు 1800 స్క్రీన్లు ఉన్నాయి మనకి, అన్ని సినిమాలకు థియేటర్లు దొరుకుతాయి. దిల్ రాజు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం ఎక్కువ థియేటర్లు వస్తాయి అంటున్నారు సార్. దిల్ రాజు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 100% దిల్ రాజు గారు సినిమాని బట్టి ఉంటాను. ఎగ్జిబిటర్కి వచ్చేసరికి నా సొంత సినిమా అయినా, నీ థియేటర్ అయినా, నా సొంత ఫ్రెండ్ అయినా, నీది ఒక థియేటర్ ఉంటుంది ఊళ్ళో, ఆ థియేటర్కి వారానికి కరెంట్ బిల్లు కట్టాలి, ఇవన్నీ అన్నీ చేయాలి. ఆ సినిమా వస్తుందంటే నీ ఫ్రెండ్ సినిమా అయినా పక్కన పెద్ద హీరో సినిమా ఉంది, అది వేసుకుందాం కలెక్షన్లు వస్తాయని అనుకుంటారు. ఎగ్జిబిటర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు చూసి ఇస్తారు, దీనికి ఎన్ని షోలు ఇవ్వాలి, దీనికి ఎన్ని షోలు ఇవ్వాలని. ఆ ట్రైలర్ చూసి ఎవరు తీశారు సినిమా చూసి దాన్ని బట్టి చేస్తారు. అది ఫస్ట్ డే వరకే ఉంటుంది, టాక్ చూసి ఆటోమేటికల్లీ పెంచేస్తారు. డైరెక్టర్ గారు, కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. హాయ్. స్టార్టింగ్లో 1990s లో 2000 చూసుకుంటే ఎక్కువ అబ్బాయిలే చీట్ చేసేవారు అమ్మాయిలు అనే స్టోరీస్తో వచ్చాయి ఎక్కువ కాన్సెప్ట్స్ అని కూడా. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ కూడా అమ్మాయిలే చీట్ చేస్తున్నారు అబ్బాయిని, RX-100 ఏదైనా కానీ రియల్ స్టోరీస్ అనేప్పటికి కూడా. ఈ సినిమా కూడా అదే రకంగా అమ్మాయిల మీదే బ్లేమ్ చేసినట్టు ఉంటుందా స్టోరీ అనేది, లేకపోతే లేదు అమ్మాయిల్లో అందరూ అలా కాదు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు? సార్ డెఫినెట్గా అదే సార్. లాస్ట్ ఒక 20 minutes సంబంధించిన మొత్తం పర్స్పెక్షన్ మారిపోతుంది. అప్పటి వరకు ఒక జోన్లో ఉన్న వాళ్ళు సడన్గా బ్లో అవుతుంది, అంటే ఒక కొత్త కోణం అంటాం కదా, దాన్ని టచ్ చేసినాం ఈ సినిమాలో. అది ఉండదండి, మీరు అన్నది అయితే ఉండదు డెఫినెట్గా. ఏది అబ్బాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు మోసం చేస్తారు, ఇది ఉండదు. దానికోసమే సినిమా తీసినాం. ఓకే, ఏదైతే మీ పర్స్పెక్షన్ మార్చుదామనే సినిమా తీసినాం. అయితే ఈ 4 couples-లో మిగతా 3 couples-లో రొమాన్స్ కనపడుతుంది. ఎందుకు సూపరాజ్ కపుల్కే అన్యాయం చేశారు? ఎక్కడ కూడా రొమాన్స్ కనిపించలేదు, కనీసం ఈవెన్ ఒక హగ్గు కూడా. ఇప్పుడు యాక్చువల్లీ అంటే చాలామందికి ఏంటంటే లేదు చాలామందికి ఏంటంటే రొమాన్స్ అంటే ఓన్లీ ఏమంటారు సెక్షువల్ దాంట్లో చూస్తారు. రొమాన్స్ అంటే రియల్ రొమాన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నచ్చిన అమ్మాయి కోసం ఒక చిన్న ఫ్లవర్ పట్టుకొని పోతాం కదా, అది కూడా రొమాన్సే. ఇప్పుడు అమ్మాయి కోసం లిటిల్ ఫ్లవర్ మనం ఇప్పుడు మీరు చూస్తే ప్రేమించుకుందాం ఆ సినిమా ఉంటుంది, అమ్మాయి వెళ్తుంటే అక్కడ చిన్న ఒక లిటిల్ ఫ్లవర్ది చిన్నది పెడతారు, లిటిల్ హార్ట్స్ ఒకటి చిన్నది ఉంటుంది కదా, అమ్మాయి అది తీసుకుంటున్నప్పుడు ఆనందం ఉంటుంది చూసిన, అది కూడా రొమాన్సే. ఇప్పుడు అమ్మాయి కోసం మనోడు చేసే ఏదైతే సర్వీస్ ఉంటుందో అన్నిట్లలో సర్వీసే నేను అనేది అది లవ్తో చేసే సర్వీస్లు ఉంటాయి కొన్ని. అంటే వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది, అంటే నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా ఎంత దూరం అన్నా పోతాం చేయడానికి. సో అంటే అదే అంటున్నాను. ఇప్పుడు అక్కడ ఇప్పుడు మంచి క్వశ్చన్ మీది యాక్చువల్లీ, చాలామందికి ఇది క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నాను. రోటీ కప్పుడా రొమాన్స్ అనగానే ఏమనుకుంటున్నారంటే ఇది అడల్ట్ ఫిలిము, కైండ్ ఆఫ్ ఫిలిము. రొమాన్స్ అనే మీనింగ్ మారిపోయింది యాక్చువల్. రొమాన్స్ అంటే అది కాదు రొమాన్స్. ఇప్పుడు మనకు ఒక నచ్చిన అమ్మాయితో ట్రావెల్ అవుతున్నాం అనుకోండి, అది కూడా రొమాన్సే. సో రొమాన్స్ అనేది వేరేలా చూస్తున్నారు. సో నేనేమంటున్నానంటే రొమాన్స్ ఈజ్ అబౌట్ ఎమోషన్, అది వేరే కాదు. సో ఆయనకి తగ్గట్టు రొమాన్స్ ఉంది, మీరు చూస్తే కనెక్ట్ అవుతారు. ఇక్కడ మీకు ఒకటి టీజర్లో పాయసం తినిపిస్తుంది, మీరు చూస్తే అది రొమాన్స్. ట్రైలర్లో రొమాన్స్ గురించి మరి అర్జున్ రెడ్డి సాంగ్ ఎందుకు పెట్టారు? రొమాన్స్ మీనింగ్ మారిపోయింది అన్నారు కదా, మరి అర్జున్ రెడ్డి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అర్జున్ రెడ్డి అంటే అర్థం కాలేదు, మీరు అడిగిన క్వశ్చన్ నాకు క్లియర్ లేదు. ట్రైలర్లో అర్జున్ రెడ్డి సాంగ్ పెట్టాను అమ్మాయి. అవును మరి సార్ అదే అన్నా. ఇప్పుడు మీరు సార్ అది మ్యూజిక్ అండి, అది అర్జున్ రెడ్డి అనేది మ్యూజిక్. ఇప్పుడు సో నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు ఒక నచ్చిన పాట ఉంటుంది, అది అర్జున్ రెడ్డి అయితే ఏంటి, ఆనంద్ సినిమా అయితే ఏంటి, లైక్ మరో చరిత్ర లాంటి సినిమా అయితే ఏంటి. ఒక అమ్మాయికి ఒక అబ్సెషన్ ఉంటుంది, ఒక సాంగ్, ఒక సినిమా, ఒక మ్యూజిక్ అనేది ఒక అది ఉందనుకోండి, అది అబౌట్ ఓన్లీ మ్యూజికే. అర్జున్ రెడ్డి సాంగ్ పెట్టావు అనేది ఇట్స్ అబౌట్ మ్యూజిక్. కానీ చాలామందికి విజువల్ కూడా గుర్తొస్తుంది కదా.
విజువల్ లేదండి, అదే అంటున్నాను. ఇప్పుడు అది మీకు ఆ పాటలు అట్లా కనిపిస్తుంది, కానీ నేను అదే అంటున్నాను. ఇప్పుడు అక్కడ సాంగ్ అనేది జస్ట్ ఒక ఏమంటారు ఎక్స్పీరియన్స్ కోసం అంతే. మనం మ్యూజిక్ వింటాం కదా, మన మ్యూజిక్ మామూలుగా మీరు ఇప్పుడు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? పెళ్ళయిందా? ఇప్పుడు మీరు మంచి మూమెంట్లో ఉన్నప్పుడు పాటలు వింటారు కదా, అంటే మూమెంట్ మళ్ళీ అదే సార్, ఏదైనా మీరు నెగిటివ్ తీసుకుంటారేం సార్? రొమాన్స్ అంటే నెగిటివ్, మూమెంట్ అంటే అర్థం ఏంటి? మంచి ఏదైనా మంచి క్షణాలు ఏదైనా ఉంటాయి కదా, అంటే రిలీఫ్ అయ్యే టైంలో, అన్నం తినే టైంలో కావచ్చు, లేదా ఏకాంతంలో కూర్చొని మాట్లాడుకునే టైంలో కావచ్చు, చిన్న మ్యూజిక్ ప్లే అవుతుంటుంది కదా. ఇప్పుడు మనం రెస్టారెంట్లో కూర్చుంటాం కదా, ఎందుకు పెట్టాలి మ్యూజిక్? మనం మాట్లాడుకుంటాం. మ్యూజిక్ గురించి వదిలేద్దాం. హర్షవర్ధన్ రమేష్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అంటే ఆయన ప్రభాస్ స్పిరిట్కి పనిచేస్తున్నారు కదా. ఎలా అంటే హర్షవర్ధన్ రామేశ్వర్ గారిని నేను అర్జున్ తర్వాతనే కలిసినాను సార్. దాని తర్వాత ట్రావెల్ అయినాం. అదే చెప్తున్నాను, ఇది మూవీ వచ్చేసి ఇప్పుడు 7 years జర్నీ. సో రామేశ్వర్ గారికి నాకు కూడా ఆల్మోస్ట్ 6 years జర్నీ ఇది. సో డెఫినెట్గా 2 songs ఇచ్చారు ఆయన, చాలా మంచి సాంగ్స్. ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి, అండ్ ఇంకోటి గలీజ్ అని ఒకటి మీకు బ్రేకప్ సాంగ్ ఉంది కదా, అది ఆయనే ఇచ్చారు. చాలా మంచి సాంగ్స్ అండి. ఆయన ఎక్స్పీరియన్స్ బాగుంది ఆయనతో. నాకు టైం లేదు మిగతా దానికి, వేరే సాంగ్స్ అనుకుంటే టైం దొరకలేదు. యా సోను గారు హాయ్ అండి. సో మీకు పోస్టర్లో కానీ టీజర్లో కానీ చూస్తుంటే చాలా డీసెంట్ లుక్లో కనిపిస్తున్నారు మీ పేరు, అండ్ అలాగే ప్రౌడ్ క్యారెక్టర్గా కూడా అనిపిస్తుంది. సో ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చేసినప్పుడు? సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? క్యారెక్టర్ అయితే చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అండ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఎంత పెయిన్ ఉన్నా, ఎంత ఎమోషనల్ అయినా, షీఈస్ నాట్ సో వోకల్ అబౌట్ ఇట్, ఓన్లీ షీ షోస్ త్రూ యాక్షన్స్. అండ్ ఆల్సో షీఈస్ నాట్ ద పర్సన్ లైక్ హూ షేర్స్ హర్ ప్రాబ్లమ్స్ అండ్ మేబీ హూ రబ్స్ ఆన్ సంబడి ఎల్స్. సారీ. సో ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద ఎండ్ ఆల్సో, ఈవెన్ దో షీ హ్యాస్ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ మిజరీ, షీ డీల్స్ ఇట్ వెరీ వెల్, మెచ్యూర్లీ, and very strong headed personality. It's not like proud or anything, koncham bossy ga untundi. That's it. Sir director sir, ఇందాక మీరు చెప్పారు అమ్మాయిని బ్లేమ్ చేయము, అబ్బాయిని బ్లేమ్ చేయమని చెప్పేసి. కాకపోతే మీరు డైలాగ్ ఉంది, ఒక డైలాగ్, దేవుడు మీ అమ్మాయిలకు ఎందుకు కమర్షియల్ హార్ట్ ఇస్తారని చెప్పేసి. ఎందుకు అలా మీరు అమ్మాయిని బ్లేమ్ చేస్తారు డైరెక్టర్స్? యా మ్యామ్, అదే అంటున్నా. ఇప్పుడు అదే ఇది వాడి పర్స్పెక్షన్లో జరిగే స్టోరీ, అది అంటే వాడి కోణం నుంచి ప్లే అవుతున్న స్టోరీ. అదే అంటున్నా. ఇప్పుడు మీరు మ్యామ్, ఇప్పుడు యాక్చువల్లీ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మీరు ఒకరిని తిట్టేస్తారు మామూలుగా, అంటే ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నాను. ఇప్పుడు మ్యారేజ్లో మీకు కూడా మ్యారేజ్ కాలేదు కదా. ఏమంటున్నా ఇప్పుడు ఆ డైలాగ్ అనేది ఏమవుతుందంటే వైరల్ అవుతుంది. లేదు ఏమంటున్నది మేడం, యాక్చువల్లీ ఇప్పుడు గిల్ట్ ఎప్పుడు వస్తుంది మీకు? గిల్ట్ అనేది ఉంటుంది కదా లైఫ్లో, గిల్ట్ అనేది ఉంటుంది కదా, ఎప్పుడు వస్తుంది? ఒకరిని అసందర్భంగా నిందించినప్పుడే గిల్ట్ ఉంటుంది. అంటే ఆ క్షణాన్ని అట్లా ట్రిగర్ అయ్యి ఒక డైలాగ్ అనేస్తాం కదా. ఇప్పుడు మన మదర్ కావచ్చు, మన ఫాదర్ కావచ్చు, ఏదో స్ట్రెస్ మీద వచ్చేసి సడన్గా చూసింది కనబడి తిట్టేస్తారు మనని మామూలుగా. బట్ మదరు ఫాదరు జరిగింది, ఇది జరిగింది, అది వాడు తప్పేం లేదని చెప్పినప్పుడు మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటారు కదా. సారీ అట్లా ఆ టైంలో అనకూడదు అని అంటాం కదా. ఇట్స్ అబౌట్ డ్రామా అండి, అదే చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అంటే గిల్ట్ అనేది ఎట్లా అనకుండా ఎట్లా గిల్ట్ అవుతాడు, మన రియలైజ్ ఎట్లా అవుతారు? ఏదో ఒకటి తప్పు చేస్తేనే కదా రియలైజ్ అవుతారు. సో తప్పులు ఒప్పులు ఈ సినిమా లేవండి. ఇట్స్ ఆల్ అబౌట్ మిక్స్డ్ ఎమోషన్స్. అదే అంటున్నాను, లాస్ట్ 15-20 minutes మీకు అదే దాని మీద నడుస్తుంది సినిమా అంతా. తరుణ్ గారు మ్యామ్, అయినా మీరు డైలాగ్ కరెక్ట్గా వినలేదు అనుకుంటా. మేము దేవుడిని బ్లేమ్ చేసాం, అమ్మాయిని బ్లేమ్ చేయలేదు. దేవుడు నీకు ఇస్తాడు కమర్షియల్గా ఉండాలన్నాడు, అమ్మాయిని అనలేదు. సో మేము దేవుడిని బ్లేమ్ చేసాం, అమ్మాయిల్ని కాదు. ఈ సినిమాలో మేము అసలు ఎవరిని బ్లేమ్ చేయరండి. సినిమాలో అందరు సిచ్యువేషన్ తిట్టుకుంటారు, సీన్ని తిట్టుకుంటారు, కానీ అంటే అమ్మాయిని తక్కువ చేసి నాకు సినిమాలో అసలు ఎవరు మాట్లాడలేదండి. ఆ సిచ్యువేషన్ని తిట్టుకుంటాం అందరం. అంటే అక్కడ జరిగిన అక్కడున్న పాయింట్ ఆఫ్ ఎమోషన్ని తప్ప దాని ముందు అమ్మాయిని తిట్టాం, దాని వెనక అమ్మాయి అబ్బాయిని తిట్టదు. ఆ పాయింట్ అక్కడ నువ్వు చేసిన దానికి అక్కడ అనేసి వెళ్ళిపోతారు. జనరలీ మనం కూడా అంతే, లైఫ్లో ఎక్కడ కోపం వస్తే అక్కడే ఒక మాట అనేసి వెళ్ళిపోతాం. వెనక్కి కొంచెం టైం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటాం అంతే. అబ్బా అనకుండా ఉండాల్సిందేమో ఆ మాట, లేకపోతే అమ్మాయి అయినా అలాగే అనుకుంటారు. ఇప్పుడు అబ్బాయి చేసింది, మా డైరెక్టర్ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాడు కాబట్టి అబ్బాయిలు ఏం మాట్లాడాలో తెలిసింది ఆ సీన్లో. ఇప్పుడు అదే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఏం మాట్లాడుకుంటుంది? వాడు హౌలేగాడనే మాట్లాడుకుంటుంది. వాడు ఆ టైంలో పాగలగాడు, అవులేగాడు, వాడికి మెచ్యూరిటీ లేదు, లేకపోతే వాడికి ఇవి కూడా తెలియదు, మేబీ నేను చేసిన బ్యాడ్ డెసిషన్ ఏమో, ఇట్ వాస్ అ రాంగ్ కాల్. ఇలాంటివి అమ్మాయిలు కూడా కూర్చొని మాట్లాడుకుంటారు. యాక్చువల్లీ ఇంకెక్కువ మాట్లాడుకుంటారు అమ్మాయిలు. అబ్బాయిలన్నా మనం ఏమైనా
యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్తో కూర్చొని అరే అదేంట్రా ఇలా చేసిందంటే అంతేరా అందరూ అంతేరా మనం మంద అవుదాంరా అంటారే కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయ డిస్కషన్ బొద్దులేరా బాబు ఆ డిస్కషన్ బొక్కల డిస్కషన్ అంటారు. అమ్మాయిలు ఇంక ఎక్కువ చేశారు. జస్ట్ మా అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాం కాబట్టి మేము అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. బట్ దట్స్ నాట్ అబౌట్ ద సినిమా అది కాదు. థ్యాంక్ యూ. మా క్యారెక్టర్స్ని అండి అందరు కనెక్ట్ అవుతారండి. వాడు ఎస్పెషలీ క్లైమాక్స్ అయిపోయేసరికి మాత్రం అందరు రియలైజ్ అయిపోతారు, అరే ఇది మనం చేసాము, ఒక్కసారి మనం కూడా వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుందాము మనం ఏం చేసాము. మేబీ ఇట్స్ ఆల్ ఇన్ అ గుడ్ హార్ట్ అండ్ తరుణ్ గారు సినిమా చూసాక ఒకటి మాత్రం మేము ష్యూర్గా చెప్పగలమండి. ఒక 10 మంది చూస్తే అందులో కనీసం 5 నుంచి 6 డెఫినెట్లీ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కో ఎక్స్ బాయ్ ఫ్రెండ్కో కాల్ చేయాలి లేదంటే కలిసి మాట్లాడాలి అనే ఫీలింగ్ రాకపోతే మేము నిజంగా ఫెయిల్ అయినట్టు. డబ్బులు వాపస్ అయితే ఇయ్యరు, ఎందుకంటే మీరు అడగరు. వీఆర్ ష్యూర్ అబౌట్ ఇట్. తరుణ్ గారు అంటే ట్రైలర్లో ఎక్కువ రొమాన్స్ మీకే పెట్టారు మిగిలిన వాళ్ళకన్నా, సినిమాలో కూడా మీకే ఎక్కువ ఉండొచ్చా వేరే వాళ్ళకి? సార్ మీరు టీజర్ని అలా చూశారు అనుకుంటున్నా, యాక్చువల్లీ సినిమాలో ఎక్కువ రొమాన్స్ ఉంది మా వీరుడికి. మా ధీరుడే చాలా ఎక్కువ ఫైట్ చేశాడు సినిమాలో రొమాన్స్లో. మాకు అందరికీ ఓ టైప్ ఆఫ్ రొమాన్స్ ఉంది, కానీ మా వాడు చేసిన రొమాన్స్కి రిపీట్ ఆడియన్స్ ఉంటారు సినిమాలో. బట్ వీఆర్ ఆల్ ఈక్వల్లీ రొమాంటిక్ ఇన్ ద ఫిలిం అండి అందరూ. ఖుష్బూ గారు ఇక్కడ లేరు, బట్ సినిమాలో ఆ క్యారెక్టర్తో బాగా రొమాన్స్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ఈక్వల్ రొమాన్స్ ఉంది, ఎవరి టైప్ ఆఫ్ వాళ్ళకి రొమాన్స్ ఉందండి. వీడికుండే రొమాన్స్ వీడికుంటుంది, నాకు జరిగే సిచ్యువేషన్ నాకుంటుంది, వాడికి జరిగేది వాడుకుంటుంది. వాడు ఇందాక సార్ చెప్పినట్టు ప్రేమించుకుందాం రా సినిమాలో లాగా లిటిల్ ఆర్ట్స్లా తిరుగుతుంటాడు, వాడుకుండేది వాడుకుంటుంది. దట్ ఈస్ ఆల్సో రొమాన్స్. అండ్ సందీప్కి ఉండే సిచ్యువేషన్ ఆఫీస్లో జరిగే రొమాన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఇట్స్ అ డిఫరెంట్ సెటప్ అండ్ సిచ్యువేషన్స్ అంతే అండి. దట్స్ ఇట్. నితిన్ గారు కంక్లూడ్ చేస్తాం, అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క పర్సెప్షన్ మాత్రం చెప్తున్నాము, కంప్లీట్గా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమా, అంతేగాని ఇన్ని కోట్లు పెట్టి మేము లక్కీ మీడియా కలిసి ఒక అడల్ట్ ఫిల్మ్ తీయాలనే ఇంటెన్షన్తో ఎవరం లేము. ఇట్స్ ఏ ప్రాపర్ ఫుల్ లెంత్ రామ్ కామ్, హ్యాపీగా చూడొచ్చు. రోటీ కపడా రొమాన్స్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జరిగింది